నమస్తే. వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ప్రస్తుత సమాజంలో పిల్లల్ని పెంచడం, పిల్లల్ని సక్రమంగా పెంచడం, వాళ్ళ ఇష్టాలకి అనుగుణంగా పెంచుతూ కూడా మంచి దారిలో పెంచడం నిజంగానే కష్టమైన పనే చెప్పాలి. అలా మనం పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెంచడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సమాజానికి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది అని ప్రశ్నించుకోవడం కంటే కూడా ప్రస్తుతం ఉన్న సమాజంలో మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచాలంటే ఏం చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం. అందుకోసమని మనతో పాటు ఉన్నారు మేడం కళ్యాణి గారు, పేరెంటింగ్ కోచ్. 6 సంవత్సరాలుగా పేరెంటింగ్ కోచ్‌గా వర్క్ చేస్తున్నారు. చాలా స్కూల్స్‌కి వెళ్లారు. చాలామంది పేరెంట్స్‌ని కలిసారు. అసలు ఎలా ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎలాగో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం జనరల్లీ పేరెంటింగ్ కోచింగ్ అనేది మన సొసైటీలో ఒకప్పుడు లేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఇంతకుముందు అవసరం లేదేమో. అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడైతే అవసరం ఉంది. మనం పిల్లల్ని పెంచేటప్పుడు ఫస్ట్ ఏం చూడాలి? ఇప్పుడు యాస్ ఎ పేరెంట్‌గా ఒక పేరెంట్ మీ దగ్గరికొస్తే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పేరెంట్స్‌గా మీ దగ్గరికొస్తే, వాళ్ళకి ఫస్ట్ మీరు చెప్పాలనుకున్న సజెషన్ ఏమై ఉంటది? అది కూడా బిలో 13 ఇయర్స్, బిలో 12 ఇయర్స్ టీనేజ్‌లోకి రాకముందు పిల్లల్ని పెంచడం నిజంగానే ఒక రకంగా బర్డెన్ లాగా అనిపిస్తోంది. ఎందుకు ఆ పరిస్థితులొచ్చాయి? ఏం చేయాలి? బిలో 12 ఇయర్స్, 13 ఇయర్స్ అనుకున్నాం కాబట్టి ఎక్కువ పేరెంట్స్ హైపర్ యాక్టివిటీ అనే క్వెషన్‌తో వస్తారు. ఎలా హ్యాండిల్ చేయాలి? మా బాబు హైపర్ యాక్టివ్, మా పాప యాక్చువల్‌గా ఎలా హ్యాండిల్ చేయాలని రాదు. మా బాబు హైపర్ యాక్టివ్. ఎలా మార్చాలి? తగ్గించాలి. ఎలా తగ్గించాలి అని వస్తారు. కానీ ఇక్కడ పేరెంట్ కోచింగ్ అంటేనే పిల్లల్ని చేంజ్ చేయడం కాదండి. వాళ్ళని మార్చుకోవడానికి మనం ఏం మారాలి? పేరెంట్స్‌గా మనం ఏం చెయ్యాలి? మాక్సిమం పిల్లలకి తప్పులు ఉండవండి. దే ఆర్ బోర్న్ విత్ బ్లాంక్ స్లేట్. మనం పెంచే విధానం బట్టి వాళ్ళకి చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ బిహేవియర్స్ అంటే మనం ఏం కావాలని చేయరు. పేరెంట్స్ ఎవ్వరు కావాలని చేయరు. మనకి తెలియక యాక్సిడెంటల్ పేరెంట్స్ చాలా మంది. ఓకే. అవును. మనం రెస్పాన్సిబుల్ పేరెంట్స్‌గా ఉండాలనే అనుకుంటాం. యాక్సిడెంట్స్ వల్ల మనకి తోచింది చేస్తూ ఉంటాం. మనం అది తప్పు అని తెలుసుకునే లోపల మన చేయి జారిపోతుంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా పేరెంట్ కోచ్ యొక్క హెల్ప్ తీసుకుంటే వాళ్ళు కొంచెం రెమెడీస్ ఇస్తారు, యాక్షన్ ప్లాన్స్ ఇస్తారు. ఎలా చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? మీరు ఎలా బిహేవ్ చేయాలి? సో ప్రైజ్ అండ్ అప్రిసియేషన్ అని ఒకటి యూజ్ చేస్తామండి. 13 ఇయర్స్ బిలో అయినా, ప్లస్ అయినా ఈ యొక్క ప్రైజ్ అండ్ అప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా వర్క్. అంటే ఏం చేయొచ్చు? మీకైనా నాకైనా కూడా ప్రైజ్ అండ్ అప్రిసియేషన్ ఆబ్వియస్‌లీ. కరెక్ట్. సో అందులో ఏం చేయొచ్చు అంటే జనరల్‌గా ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు బొమ్మలన్నీ పడేశారనుకోండి, పేరెంట్ రియాక్షన్ ఏంటి? అసలు చూడు ఇల్లంతా ఇలా పడేసావు. ఇవన్నీ ఇప్పుడు దాని ముందు అర్జెంట్‌గా తీ. కరెక్ట్. ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుందండి? కోపం. అయ్యో! పడేసాను పడేసావు. అనుకుంటాం. కానీ వాళ్ళు మంచి పని చేశారనుకోండి, అదే బొమ్మలు సర్దారనుకోండి, ఎక్స్‌ప్రెషన్ ఉంటుందండి? ఎక్స్‌ప్రెషన్ ఇవ్వం మనం. చేశాడని మనసులో అనుకుంటాం, లేకపోతే గుడ్ జాబ్ అంటాం, బా చేసావు అంటాం. కానీ ఏదైతే మనం ఎక్కువ ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నామో పిల్లలు అదే అటెన్షన్ అనుకొని అది రిపీట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ టైమ్ పిల్లలు పడేసినప్పుడు కోపం రాకుండా, అరవకుండా మనం ఉండలేము. అంటే మనం అలా ట్యూన్ అయిపోయాం. మనము ఈ మిలీనియల్ పేరెంట్స్ అందరం అలా ట్యూన్ అయిపోయాం. సో నెక్స్ట్ టైం వాళ్ళు మంచి చేస్తున్నప్పుడు అదే ఎక్స్‌ప్రెషన్ ఇవ్వండి. మీకు ఏ బిహేవియర్ రిపీట్ అవ్వాలో ఆ బిహేవియర్‌కి మనం ఎక్కువ అటెన్షన్, ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తే దే విల్ ఈవెన్చువల్లీ ఓకే. నాకు దీనికి ప్రైజ్ వస్తుంది. అంటే నేను ఇది చేస్తూ ఉంటే ఐ విల్ గెట్ అటెన్షన్. దీనికి నన్ను పొగుడుతున్నారు కాబట్టి ఇదే మనం రిపీటెడ్‌గా చేస్తే పొగుడుతారు. చేద్దాము, ఇంకెంత బాగా చేద్దాము అనుకుంటారు వాళ్ళు. అది ఒక ప్రైజ్ అండ్ అప్రిసియేషన్. అయితే మనము మాక్సిమం బయటకు వెళ్ళినప్పుడు పార్టీస్‌కి వెళ్తాం. చిన్న చిన్న పిల్లలు ఒకళ్ళది బర్త్‌డే అయితే పిల్లలందరూ నేను కట్ చేస్తా అంటారు. మనం మేనేజ్ చేసుకోగలిగితే ఓకే. బట్ ఒకానొక టైంలో అరిచేస్తాము. అందులో బయటికెళ్ళిన తర్వాత ఇంకా స్పెషల్ అటెన్షన్ అంటే మన పిల్లలు బావుండాలి, పద్ధతిగా ఉండాలి, కామ్‌గా ఇట్లా మనకి చాలా ఐడియాస్ ఉంటాయి గదా! దాన్ని వాళ్ళు ప్రెజెంట్ చేయలేనప్పుడు కోపమొస్తుంది. కోపం రావడం అయితే తప్పులేదండి. అందరం హ్యూమన్స్. కోపం రాకుండా ఉండదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నామని. మాక్సిమం కరెక్షన్ అనేది మనం ఎప్పుడు పబ్లిక్‌లో చేయకూడదండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫర్ ఎనీ చైల్డ్ ఆర్ పేరెంట్. కరెక్షన్ చేయాలి. అప్పటికి ఆ తప్పు ఆపాలంతే. మనం బయట ఉన్నప్పుడు ఆపాలి. కానీ కరెక్షన్ అనేది ప్రైవేట్‌గా చేయాలి. అప్రిసియేషన్ అనేది మనం ఎప్పుడు పబ్లిక్‌గా చేయాలి. ఇంకా ఎక్కువ చేయాలి. సో
సో మళ్ళీ అప్రిసియేషన్ ప్రైజ్లో కూడా మామూలుగా ఏదైనా మంచి పని చేస్తే సూపర్గా చేస్తావు, గుడ్ జాబ్ అని మీరు ఒక 4-5 సంవత్సరాలు చెప్పారనుకోండి, పిల్లలు ఏమనుకుంటారు? ఐఎమ్ గ్రేట్, ఓవర్ వచ్చేస్తుంది, నేను ఏం చేసినా ఓకే. చేసినా ఓకే, అసలు అన్నిటికీ సూపర్ అంటున్నారు, లెట్ మీ కంటిన్యూ, నేను చేంజ్ అవ్వాల్సిన పని లేదు, అండ్ సూపర్ స్మార్ట్ అనుకొని అలాగే అంటే ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినా చేంజ్ అవ్వరు. సో ఎప్పుడైనా ప్రైజ్ కానీ అప్రిషియేట్ చేసేది స్పెసిఫిక్గా అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఒక డ్రాయింగ్ రాసుకొని మీ పాప మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, సూపర్ అనకుండా నువ్వు కలర్స్ యూజ్ చేసిన విధానం చాలా ఎక్సలెంట్గా ఉంది, స్పెసిఫిక్గా ఉండాలి. ఆ పని వరకే, అందులో వరకే, ఓవరాల్గా ఎప్పుడు పొగడాలి కానీ స్పెసిఫిక్గా పొగడాలి. అది ఓవర్గా పొగిడామనుకోండి, స్పెసిఫికేషన్ ఇవ్వకుండా, అది మళ్ళీ మనకే ఫీలింగ్ ఉంటుంది, ఇంకా వినరు, మన మాట కూడా వినరు. టీనేజ్కి వచ్చేసి ఇంకా మన మాట కూడా వినరు. సో ప్రైజ్ అండ్ అప్రిసియేషన్ వర్క్స్ లైక్ దట్ అండి. అది కూడా 4 years బిలో పిల్లలకి ఒకలాగా చేయాలి, 4 years అబవ్ పిల్లలకి ఒకలాగా చేయాలి. టీనేజర్స్కి వాళ్ళకైతే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ ప్రొఫైలింగ్ అని చేస్తాం. సో ఆ పర్సనాలిటీ ప్రొఫైలింగ్ బట్టి వాళ్ళు ఏ పర్సనాలిటీ అంటే ప్రైజ్ సీకరా, వాళ్ళకి ప్రైజ్ కావాలా, పవర్ కావాలా అని మనము సెగ్రిగేట్ చేసుకొని దానికి తగ్గట్టు వాళ్ళకి యాక్షన్ ప్లాన్ ఇస్తాం. సో యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఇంకా స్ట్రాంగ్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. ఆ వీక్నెస్ ఉన్నాయి చూడండి, మిగిలిన పర్సనాలిటీ వీక్నెస్ ఉన్నాయి కదా, అవి మనం ఇంప్రూవ్ చేస్తాము. సో దట్ నొప్పించక తాను అన్నట్టు జాగ్రత్తగా బ్యాలెన్స్ మేనేజ్ చేస్తారు. టీనేజ్ని దాటాలి. అందరూ టెరబుల్ టీన్స్ అంటారు, కానీ టెరబుల్ టీన్స్ అయితే కాదండి, టెండర్ టీన్స్ వాళ్ళు. యా, సో అలా ఉంటుంది. కానీ ఇప్పుడు మేడం జనరల్లీ ప్రతి పేరెంట్, ఈవెన్ మేబీ మీరు నేను అందరూ కూడా కావచ్చు, పేరెంటింగ్లో ఫేస్ చేస్తున్న ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫోన్. అది 1 year పాప బాబు బేబీ దగ్గర నుంచి 1 year నుంచి మనం 18, 19, 20 బీటెక్ వరకు ప్రతి పేరెంట్ ఫస్ట్ చెప్తున్న కంప్లైంట్, మా పిల్లలు ఇక ఇంటికి వస్తే చాలు బుక్స్ పక్కకు పడేసి ఫోన్ పట్టుకుంటారు, ఫోన్తోనే ఉంటారు, వాళ్ళు వద్దంటే వినరు. ఆ ఫోన్ మీద మనం చాలా వీడియోస్ కూడా చూసాం. అసలు జనరల్లీ ఈ ఫోన్కి ఎప్పుడు ఎడిక్ట్ అవుతారు? ఎడిక్ట్ అయినప్పుడు మనం దాని నుంచి బయటికి తీసుకురావచ్చా? ఇది పాసిబుల్ అవుతుందా? ఎలా తీసుకురావాలి? సో ఫోన్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తామండి పిల్లలకి? పేరెంట్స్, మనమే. సో ఫస్ట్ మన నుంచి చేంజ్ రావాలి. 50% మనం చేంజ్ అయితే ఆ రిమైనింగ్ 50% వాళ్ళ నుంచి వస్తుంది. అండ్ ఎలాగో మీరు ఈ టాపిక్ తీశారు కాబట్టి, పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ని ఒక 5 విషయాల్లో చాలా బాగా గమనిస్తారు, మనకు తెలియదు కూడా గమనిస్తారు. మన రిలేషన్, మన ఫోన్తో మన రిలేషన్ ఫస్ట్ది అదే. సెకండ్, మనము కోపం వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, మనం మిస్టేక్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, ఆ మిస్టేక్ని సరిదిద్దుకోవడానికి అపాలజైజింగ్, సారీ ఎలా చెప్తున్నాము అంటే నామోషికి పోకుండా సారీ చెప్పడం కూడా నేర్పించాలి పిల్లలకి మనం. అది లాస్ట్కి మన గురించి మనం ఎలా కేర్ తీసుకుంటున్నాం. సో మళ్ళీ ఫస్ట్ దానికి వద్దాం. సో ఫోన్తో మన రిలేషన్, ఫస్ట్ బౌండరీస్ అనేవి మనం సెట్ చేసుకోవాలండి. అట్లీస్ట్ పిల్లలు స్కూల్లో ఉన్నంతసేపు యూ యూజ్ యువర్ ఫోన్. కొంతమందికి పాపం ఏం చేయలేం, ఇట్ ఈస్ దేర్ లైన్ ఆఫ్ వర్క్, ఫోన్ యూజ్ చేయడం. బట్ ఈ బౌండరీస్ అనేది సెట్ చేయాలండి. బౌండరీస్ సెట్ చేయడం మాత్రం కంపల్సరీ 4-5 years లోపల అయిపోవాలి. ఎక్కడైతే మనం బౌండరీస్ సెట్ చేస్తాం, అందరం సెట్ చేస్తాం, కానీ ఎక్కడ తప్పు జరుగుతుందంటే ఆ బౌండరీస్కి మనం స్టిక్ అయి ఉండం అనమాట. ఒకరోజేమో మనకి చాలా టైం ఉన్నప్పుడేమో మంచిగా లెక్చర్ ఇచ్చి అక్కడే కూర్చొని అన్నం తినేటప్పుడు ఫోన్ చూడొద్దు, మిగతా టైంలో ఫోన్ చూడొద్దు, సీరియస్గా చదువుతున్నప్పుడు టీవీ ఫోన్స్ దగ్గర ఉండొద్దు, ఇలాంటివి చెప్తాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మేము చెప్తాం, నెక్స్ట్ ఒక 2 days తర్వాత ఇలాగే నలుగురు కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మదర్ ఆర్ ఫాదర్, మేబీ నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ ఫోన్ రాగానే మనం ఫోన్ మాట్లాడడం, లేకపోతే తింటూనే మాట్లాడతాం. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి కదా మేడం. ఇది ఇప్పుడు ఒక ఫాదర్ మాట్లాడుతున్నారు అనుకోండి, డిపెండ్ అపాన్ ద వర్క్, ఆఫీస్ నుంచి ఇంపార్టెంట్ కాల్ వచ్చి ఉంటుంది కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ పిల్లలు ఎలా అయిపోయారు, తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు ఫోన్ వాడొద్దని అమ్మ చెప్పావు, మరి నాన్న మాట్లాడారు కదా, డాడీ మాట్లాడారు కదా. అది బౌండరీస్ సెట్ చేయాలి. 0 to 2 years అయితే అస్సలు దానిలో ఇంకా చాయిసే లేదు, ఫోన్ టీవీ చూపించడానికి లేదు అసలు.
అప్పుడే ఎక్కువ చూపిస్తాం తినాలి అని చెప్పి. కానీ వాట్ వీ సే తిన్నంతే తింటారు. మనకి పని ఎక్కువ ఉంటుంది తప్పదు. బట్ మనకి ఫ్యూచర్ బాగుండాలి, స్క్రీన్ టైం అడిక్షన్ కాకుండా ఉండాలి. స్క్రీన్ టైం అయితే తప్పించుకోలేమండి. ఈ జనరేషన్‌లో స్క్రీన్ టైం తప్పించుకొని వి కాంట్ రైజ్ చిల్డ్రన్. అది ఎడ్యుకేషనల్ పర్పస్‌గా కూడా మనకి వాళ్ళు అక్కడే ప్రాజెక్ట్‌లు, అక్కడే వర్క్‌లు. కోవిడ్ ఉన్నంత మనకి ఆన్‌లైన్ స్క్రీన్స్ ఉండబట్టే కదా మనము స్కూల్స్ అన్నీ మనము డిస్కనెక్ట్ చేయకుండా రన్ చేసాము. సో 0-2 ఇయర్స్ అయితే స్క్రీన్ అసలు ఇవ్వకూడదు. మాక్సిమం ట్రై చేయాలి. అదే మనకి ఈ పాపం మదర్స్ అప్పుడే పోస్ట్ పార్టము అప్పుడు కానీ ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ తీసుకోవాలి. అదొకటి అవాయిడ్ చేయాలి. మనం ఎప్పుడైతే 2 దాటుతామో ఇంట్రడ్యూస్ చేస్తాం. తప్పదు ఇంకా. స్కూల్స్‌కి మీరు ప్రీ స్కూల్స్‌కి వెళ్ళినా చూడండి వాళ్ళకి డిస్‌ప్లే చేసి అక్కడ అవి చూపిస్తారు. ఇంటి దగ్గర ఈ పోయెమ్స్ చూపించండి, ఈ పిక్చర్స్ చూపించండి. ఫోనిక్ సౌండ్స్ నేర్పిస్తారు. మళ్ళీ వినిపించండి అని చెప్తారు. అవి వాళ్ళకి ఏంటంటే 3-6 ఇయర్స్ లోపల ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే ఫోన్ యూజ్ చేయాలి అని ఒక బౌండరీ పెట్టాలి. సో ఈ బౌండరీ అనేది ఎప్పుడు క్రాస్ అవుతారంటే పేరెంట్స్ ఓపిక ఉన్న రోజు, నేను మీతో ఇందాక అన్నట్టు ఓపిక ఉన్న రోజేమో ఆ బౌండరీని ఫర్మ్‌గా ఉంచుతారు. ఓపిక లేని రోజు అబ్బా తీసుకోరా ఫోన్ తీసుకో, లేదా ఎవరైనా వచ్చారనుకోండి నువ్వు ఫోన్ చూస్తూ ఉండు నేను చూస్తాను, అది చేయకూడదు. మనం మాక్సిమం చేస్తాం అందరం. అందుకే మనల్ని అందరినీ అందుకే మన అందరినీ పర్మిసివ్ పేరెంట్స్ అంటారు. అంటే మనకు కావాల్సినప్పుడు పర్మిషన్ ఇచ్చేస్తూ ఉంటాము. ఓకే. ఇండియానే కాదు వరల్డ్‌లో 90% పేరెంట్స్ మన టైప్ పేరెంట్స్, పర్మిసివ్ పేరెంట్స్. మనకి కంఫర్ట్ జోన్‌లో ఉన్నప్పుడు ఓకే. మనకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా తీసుకో. కానీ దీన్ని వాళ్ళకి యాడ్ చేస్తారు కదా! చేస్తారు. అందుకే కదా వాళ్ళు మీరు చూడండి పిల్లలు ఎప్పుడు ఎక్కువ అల్లరి చేస్తారు? ఉన్నప్పుడు చేస్తారు. ఉన్నప్పుడే అడుగుతారు. ఉన్నప్పుడే అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళకి ఇది ఇంపార్టెంట్. నాకు ఇచ్చేస్తారు అని. ఫస్ట్ ఫ్యూ టైమ్స్ కష్టం అనిపించినా ఎవరైనా ఉన్నా కూడా మనకి ఆ వచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయినా కూడా ఒక 4-5 టైమ్స్ కనుక మనం మన మాట మీద నిలబడి ఇవ్వకుండా ఉంటే 6 టైమ్స్ ఓకే. అంత బిజీ టైమ్‌లో కూడా వీళ్ళు పర్టిక్యులర్‌గానే ఉన్నారు అని వాళ్ళు అర్థమైపోతుంది. అవుతుంది. సో నేను మీతో ఇందాక అన్నట్టు మనం అటెన్షన్ దేనికి ఇస్తామో అది రిపీట్ చేస్తూ ఉంటారు. మనము గట్టిగా అడిగితే, ఏడ్చి అడిగితే ఇచ్చేస్తామని వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు. సో అటెన్షన్ అక్కడే ఇస్తారు వాళ్ళు. సో అది ఒకటి. తర్వాత ఇంకా స్క్రీన్ టైం అలవాటయిపోయింది. ఎలాగో అలవాటయిపోయింది. దాన్ని ఎలా అంటే దానికి మనము డీ అడిక్షన్ మనం డీ అడిక్షన్‌కి మనం ఒక ప్రాసెస్ ఉంది. అంటే వాళ్ళకి ఇది తీసుకొని మనం మొత్తము వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఎప్పటి నుంచి ఫోన్ వాట్ టైప్ పర్సనల్ ఏ టైమ్‌లో పర్సనల్ డీటెయిల్స్. ఏ టైంలో వాచ్ చేస్తున్నారు, ఏం వాచ్ చేస్తున్నారు అవి ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది పిల్లలు రోబోటిక్స్ నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి తప్పదు. వాళ్ళకి స్క్రీన్ కావాలి. ఆ 1 అవర్, ఆ 1.5 అవర్ వాడుతున్నారా ఓకే. అదర్ టైమ్ దట్ ఏం వాడుతున్నారు? పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నాయి. అన్ని యూజ్ చేసి బట్ కిడ్స్ ఆర్ వెరీ స్మార్ట్. అవి కూడా తీసేయడం వచ్చేస్తుంది. వైఫై ఆఫ్ చేస్తే వచ్చేస్తుంది. సో స్క్రీన్ టైమ్ కంట్రోల్ అనేది మాత్రం ఇట్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్ అండి. పేరెంట్స్, చిల్డ్రన్ కలిసి వర్క్ చేయాల్సింది టైం అండ్ పేషెన్స్‌తో. ఇవాళ నేను చెప్పిన రెమెడీ వల్ల రేపటికి మారిపోతారనైతే ఇక్కడ పేషెన్స్ చాలా ఉండాలి. యాక్టివిటీస్‌లో పెట్టాలి. యాక్టివిటీస్ కూడా అంటే చిన్న పిల్లల్ని పెట్టలేమండి యాక్టివిటీస్. జనరల్‌గా మనం రష్‌లో ఉన్నాం కానీ పిల్లలు రష్‌లో లేరు. 13 ఇయర్స్ బిలో పిల్లల్ని తక్కువ యాక్టివిటీస్‌లో పెట్టాలండి. అండ్ వాళ్ళకి ఫోన్స్ అవి రీచ్‌లో ఉండకుండా చూడాలి. వాళ్ళకి ఫ్రీ టైమ్, లేజీ టైమ్ ఎక్కువ ఇవ్వాలి. ఆ లేజీ టైమ్‌లోనే వాళ్ళ క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. మీరిప్పుడు ఏదైనా యాక్టివిటీలో జాయిన్ చేశారనుకోండి, అది అబ్బాయికి, అమ్మాయికి ఇష్టమో లేదో మనకు తెలీదు. మనకి తెలిసిన నాలెడ్జ్ అందరూ జాయిన్ చేసేస్తున్నారని జాయిన్ చేసేస్తాం. అప్పుడు వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళు దేనికైతే వాళ్ళు ఎలిజిబులో అది మిస్ అయిపోతది. వాళ్ళ టైం అంతా ఇటు షిఫ్ట్ అయిపోతది. సో అలానే ఫోన్‌లు వాడకూడదని యాక్టివిటీస్ ఎక్కువ ఎస్పెషల్లీ మీరు చెప్పిందే జరుగుతుంది. వీళ్ళు ఫోన్ వాడకూడదు. ఇంట్లో ఇంకా కొంచెం ఓపెన్‌గా చెప్పాలంటే వాళ్ళు ఎక్కువ టైం ఇంట్లో ఉంటే వాళ్ళని భరించడం కష్టమయ్యి, వీడు ఖాళీగా ఉంటే గనుక ఏదో ఒక యాక్టివిటీ నేర్చుకుంటే నాకు బర్డెన్ తగ్గుతుందన్న పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా అట్లాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళకి ఫ్రీ టైమ్ పెట్టరు కదా! ఫ్రీ టైం పెట్టరు. బట్ దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ అండి. ఇప్పుడు మెనీ చిల్డ్రన్ మీరు చూస్తే టీనేజ్ తర్వాత ఏం అవ్వాలి అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఏమవ్వాలంటే నాకు తెలీదు అని. తెలీదు అంటారు. తెలీదన్నా ఓకే అండి. రోజుకొకటి మారుస్తూ ఉంటారు కదా! పాపం పాపం అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో చైల్డ్‌హుడ్‌లో కన్సిస్టెన్సీ లేదు.
ఇప్పుడు వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇన్ని యాక్టివిటీస్‌లో పెట్టేసారు కదా! ఏదని సరిగ్గా నేర్చుకుంటారు? ఏది నేర్చుకోవడానికైనా టైం పెట్టాలి కదండీ! ఒక యాక్టివిటీకి టైం పెట్టడానికి క్లాస్‌కెళ్ళి 1 అవర్ ఎళ్ళొచ్చేస్తామంటే కాదు. అది వాళ్ళు అందులో రాణించాలి అంటే మళ్ళీ దాని గురించి ఆలోచించే మళ్ళీ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అసలు ఆ థింకింగ్ కేపబిలిటీ ఇవ్వాలి కదా మనం. అలా లేకుండా మనమే అంతా టైం తీసేసుకొని మరి మిగిలిన టైంలో కూడా పోనీ స్క్రీన్ ఆపుతున్నారా? అంతసేపు యాక్టివిటీస్ పంపిస్తున్నాం. అప్పుడైనా స్క్రీన్ ఆపుతున్నారా? లేదా మిగిలిన టైంలో కూడా ఇంకా ఎక్కువ చూస్తారు. నిజం చెప్పాలంటే నువ్వు చెప్పినట్టు నేనెళ్ళాను గదా! నేను పొద్దునుంచి స్కూల్లో ఉన్నాను కదా! మరి ఇంక నాకెందుకు ఇవ్వవు అని అడుగుతున్నారు. కరెక్ట్. కరెక్ట్. ఇవ్వాలి స్క్రీన్ పూర్తిగా అవాయిడ్ చేయలేము. బట్ 1 అవర్, 1 ½ అవర్ అకార్డింగ్ టు ద ఏజ్ ఆ రెస్ట్రిక్షన్ పెట్టినప్పుడు మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దాని మీద నిల్చోగలగాలి. దట్ ఈస్ ద కీ టు దట్. ఇంకా స్క్రీన్ మీరు ఇందాకన్నట్టు అలవాటయిపోయిన వాళ్ళకైతే యూ నీడ్ టు సీక్ రెమెడీస్, యాక్షన్ ప్లాన్ చేసుకొని చేయాలన్నమాట. ఇంకొకటి పిల్లల్లో బాగా గమనించింది మేడం యారగెన్సీ. చాలా యారగెంట్‌గా ఉంటారు. అసలు వాళ్ళు అది ఎదురు తిరిగి సమాధానం చెప్పే తీరు కూడా చాలా యారగెంట్‌గా చెప్తుంటారనమాట. దాన్ని ప్రౌడ్ అనాలా? యారగెన్సీ అనాలా? ఇక ఏ వర్డ్ యూజ్ చేయాలనేది తెలీదు. వాళ్ళు రివర్స్‌లో ఆన్సర్ చెప్తుంటారు. అలాంటప్పుడు కోపం కంట్రోల్ చేసుకోలేక పేరెంట్స్ కొట్టేస్తుంటారు. అసలు ఈ యారగెన్సీని కంట్రోల్ చేయాలి అంటే ఎస్పెషల్లీ ఈ ప్రీ టీన్స్‌లో మనకి 11 నుంచి టీనేజ్ వస్తుంది. 12 వీళ్ళందరూ ప్రీ టీన్సే కదా! వీటిలో ఎక్కువ కనిపిస్తది. సెవెంత్ క్లాస్ నుంచి, సిక్స్త్, సెవెంత్ నుంచి ఆల్మోస్ట్ ఇంటర్మీడియేట్ వరకు ఇదే బిహేవియర్ ఎక్కువ కనిపిస్తుంటది. యారగెంట్‌గా ఉంటారు. నాకు తెలుసులే, నేను చేస్తానులే. దాన్ని ఎలా మనం ఓవర్‌కమ్ చేయగలం? ఈ అరగెన్స్ అనేది గర్ల్స్ కంటే బాయ్స్‌లో ఎక్కువ చూస్తారు. బాయ్స్ ఏంటంటే వాళ్ళ టెండెన్సీ అండి. అది 13 ఇయర్స్ తర్వాత స్లో డౌన్ అవుతుంటుంది. ఆ స్లో డౌన్ కూడా పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో దాన్ని బట్టి స్లో డౌన్. సో మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే యారగెన్స్ అని మాట్లాడుకుంటున్నాము. సో ఈ యారగెన్స్ అనేది అది వాళ్ళ తప్పు కాదు యాక్చువల్లీ. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకోరు. అది వాళ్ళ టెండెన్సీ ఆటోమేటిక్‌గా. ఎందుకంటే వాళ్ళకి ఇంపల్స్ కంట్రోల్స్ అంత ఉండవండి. సో అది ఆ బ్రెయినే అలా ఉంటుంది. ఆ పిల్లల బ్రెయిన్ ఎదిగే కొద్దీ ఇంపల్స్ కంట్రోల్స్ వస్తుంది కానీ వాళ్ళకలా స్వతహాగా ఇంపల్స్ కంట్రోల్స్ ఉండవు. మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామో ఆ చేంజెస్ అనేది వాళ్ళలో చూస్తాం. ఓకే. సో బేసికల్‌గా నోరు మూయి, చెప్పక్, ఎదురు చెప్పక్, ఎందుకు ఎందుకు చెప్పకూడదు అని అడుగుతారు. మనం అడిగేటోళ్ళం కాదు మన పేరెంట్స్‌ని. కానీ ఇప్పుడు పిల్లలు అంత చాలా ఒపీనియేటెడ్‌గా అవును. ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడేమన్నారు మీరు? ఇలా అడుగుతారు. ఇప్పుడేమన్నారు నేను? కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ టైంలో ఇలా జరిగినప్పుడు వెంటనే అయితే రియాక్ట్ అవ్వకూడదు మనం. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వకూడదు. ఫస్ట్ సైలెంట్ అవ్వాలి. లెట్ దెమ్ టాక్. మొత్తం వెంట్ ఔట్ చేయనివ్వండి. మొత్తం కక్కియనివ్వండి. వినండి. తర్వాత కూల్ డౌన్ అవ్వాలి. మామూలుగా మనము స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్ అంటాం. పిల్లల విషయంలో ఈ యారగెన్స్ విషయంలో అలా కుదరదు. కూల్ అయినాకనే హ్యాండిల్ చేయాలి. ఇద్దరు పేరెంట్ కూల్ అవ్వాలి. మనకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎదురు తిరిగి ఆ! చెప్తుంటాడు. వీళ్ళకి ఇంత చేస్తున్నాము మళ్ళీ ఎదురడుగుతున్నారు అని మనము కూల్ అవ్వాలి. అక్కడ చైల్డ్ కూడా కూల్ అవ్వాలి. కూల్ అయినాక అప్పుడు మళ్ళీ బాండింగ్. కనెక్షన్ లేకుండా కరెక్షన్ అయితే కుదరదండి. ఆ కనెక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో బాండింగ్ చేస్తున్నప్పుడు మాక్సిమం ఎప్పుడు వింటారంటే నిద్రపోయే ముందు వింటారు పిల్లలు. మాక్సిమం టీనేజర్స్ అనే కాదు. ఏ పిల్లలైనా గోల్డెన్ అవర్స్ అంటారు. ఆ గోల్డెన్ అవర్స్‌లో 1 అవర్ నిద్రపోయే ముందు మాక్సిమం ఎమోషనల్ బాండింగ్. మీరు ఏది చెప్పినా ఆ రోజు జరిగిన తప్పులన్నిటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏది చెప్పినా చాలా తొందరగా మనకి సొల్యూషన్ రియాక్షన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రియాక్షన్. సో అలాంటప్పుడు వాట్ యూ డూ ఇస్ ఇద్దరు కూర్చొని ఇది జరగకుండా ఇంకొకసారి ఇలా జరగకుండా ఉండాలంటే నేనేం మారాలి, నువ్వేం మారాలి డిస్కస్ చేసుకుందాం. డిస్కషన్ ఉండాలి. ఏదో క్లాస్ తీసుకున్నట్టు ఉండదు. 20% అడ్వైజ్ ఇవ్వాలండి మనం పిల్లలకి. 80% కనెక్షన్. ఈ ఫార్ములాని మార్చలేము మనం ఇంకా. 20% అడ్వైస్, 80% కనెక్షన్. ఆ 80% కనెక్షన్ మీద మనం కాన్సంట్రేట్ చేస్తే ఆ 20% అడ్వైస్ చాలా ఈజీ అయిపోతుంది. సో నేను ఇందాక అన్నట్టు మనము ఆ కనెక్షన్ చేస్తున్నప్పుడు దే విల్ కమ్ అప్ కంపల్సరీ. ఎదురు తిరిగి అడిగిన వాళ్ళకి ఏం మారాలి, మనలో ఏం మారాలో చెప్పడానికి భయపడరు. సో వాళ్ళు చెప్పింది న్యాయం అనిపిస్తే మనం కూడా వి షుడ్ టేక్ ఇట్ పాజిటివ్లీ మారాలి. వాళ్ళు అలా బిహేవ్ చేయకుండా వాళ్ళు ఎందుకు బిహేవ్ చేశారు అలాగా, ఎందుకంటే ఆ టైంలో నీకు ఏమనిపించింది, ఎందుకు అలా బిహేవ్ చేసావు అని అడిగితే యూ విల్ గెట్ ద సొల్యూషన్. వాళ్ళ ఆన్సర్స్లోనే మనకి సొల్యూషన్ వస్తుంది.
అప్పుడు మనం మారాలా, ఇంట్లో పద్ధతులు మారాలా, ఏం మారాలి మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ అరగెన్స్ సెట్ చేయొచ్చు. నేను అన్నట్టు మ్యాక్సిమం వాయిస్లో ఉంటుంది ఇది. అండ్ మనం దాన్ని కనుక రీడైరెక్షన్ కరెక్ట్గా కనుక మనం హ్యాండిల్ చేయగలిగితే దే ఆర్ ద లీడర్స్ ఫర్ ద ఫ్యూచర్ అండి. మనం హ్యాండిల్ చేయడంలోనే ఉంటుంది. Maximum అండి. పిల్లల్లో ఏ విషయమైనా పేరెంట్స్ హ్యాండిల్ చేయడంలోనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నామో వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ ఇన్నర్ వాయిస్ ఉంటుంది. పేరెంట్ ఏం మాట్లాడుతున్నారో చైల్డ్ వాయిస్ అదే అవుతుంది. చూసి చేస్తారు, మనల్ని చూసి నేర్చుకుంటారంటారు. చూసి నేర్చుకోవడం అన్నా మార్చొచ్చు, వేరే ఎగ్జాంపుల్ చూపించి మార్చొచ్చు. బట్ మనం మాట్లాడేది మాత్రం పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ ఇన్నర్ వాయిస్, అది మార్చలేము మనం. సో మనం ఏం మాట్లాడుతున్నాం అది మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అని చెప్పి కోపంగా లేకపోతే మంచి పేరెంట్స్ అలా కాదు. అందరికీ కోపం వస్తుంది, తప్పదు. ఆ టైంలో సైలెంట్గా ఉండి కూల్ డౌన్ అయినాక హ్యాండిల్ చేయండి, అదొక సొల్యూషన్. అండ్ స్ట్రిక్ట్గా ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారు అనేది అది పెద్ద మిత్ అండి. అలా స్ట్రిక్ట్గా ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తే మరి ఎందుకని అందరు పేరెంట్స్ స్ట్రిక్టే ఉంటారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారా పిల్లలు? అలా కాదు, కనెక్షన్ ఉంటేనే ఇస్తారు రెస్పెక్ట్, అర్థం చేసుకుంటేనే కదా. సో ఆ కనెక్షన్ కూడా ఎలా ఉంటుంది, చిన్నపిల్లలతో కనెక్ట్ అయ్యేటప్పుడు ఎలాగా ఇంటి పిల్లలు ఉంటారు, ఇలా పైన మనం నించొని మాట్లాడితే కనెక్షన్ అవ్వదు. వాళ్ళ లెవెల్కి వెళ్ళాలి, వాళ్ళ బ్రెయిన్ లెవెల్కి వెళ్ళి మాట్లాడగలగాలి. ఇప్పుడు టీనేజర్స్ ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళ లెవెల్కి వాళ్ళకి ఏంటంటే పిల్లలు కానీ టీనేజర్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫన్. రూల్స్లో చెప్తే వెళ్ళదు. రూల్స్ అనేది అడాలసెన్స్ అయిపోయినాక అప్పుడు వింటారు. ఇప్పుడంతా ఫన్ వేలో, అర్థమయ్యే వేలో ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ, సో దానికి టైం చూసుకోవాలి, పేషెన్స్గా చేయాలి. ఒకసారి డిస్కస్ చేశాను, కనెక్ట్ అయిపోయాను అంటే కుదరదు. అదే విషయము మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. మీరు చెప్తూ ఉండాలి. ఇదేంటి నెవర్ ఎండింగ్ అండి, నెవర్ ఎండింగ్. మీరు ఎంత, ఇట్స్ లైక్ ద బ్యాంక్ అంటారు, చైల్డ్ ఇస్ లైక్ అ బ్యాంక్. మీరు ఎంత పాజిటివ్ వర్డ్స్ పాజిటివ్గా హ్యాండిల్ చేస్తున్నారో అది ఇన్వెస్ట్మెంట్స్. మీరు ఎంత నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, కరెక్షన్ ఎక్కువ చేస్తున్నారు అంటే, కనెక్షన్ లేకుండా కరెక్షన్ మనమే చెయ్యాలి. కనెక్షన్ లేకుండా కరెక్షన్ అది విత్డ్రాయల్స్. సో మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఉండి ఎక్కువ రిటర్న్స్ రావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ ఉండాలి అంటే టైము, పేషెన్స్ ఇన్వెస్ట్. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు మేడం, హైపర్ యాక్టివ్. ఇక వాళ్ళు ఎంత యాక్టివ్ అంటే ఒక చోట ఒక నిమిషం, ఇప్పుడు ఫోన్ ఉన్నా కూడా మనం ఈ స్క్రీన్ టైం లాంటి సిచ్యువేషన్స్లో కూడా వీళ్ళు చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు. వాళ్ళని కూల్ డౌన్ చేయడం కోసం, కామ్ డౌన్ చేయడం కోసం వాంటెడ్లీ స్క్రీన్ టైం పెంచిన పేరెంట్స్ని కూడా చూశాను. అసలు ఈ హైపర్ యాక్టివ్నెస్ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? హైపర్ యాక్టివిటీ ఈ మధ్య వింటున్నాం ఎక్కువ, ఇది వరకు లేదంటారా? మనప్పుడు కూడా ఉంది, కాకపోతే మాస్క్ అయిపోయింది. మనకి స్కూల్స్లో కానీ పేషెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండేవి మనకప్పుడు. సో హైపర్ యాక్టివిటీ అనే టర్మ్ ఉన్నా కూడా ఎక్కడో ఇచ్చాము. ఇప్పుడు ఏంటంటే ప్రతి కిడ్ హైపర్ యాక్టివే అంటున్నాం మనం. కొంచెం కూడా అల్లరి చేయకుండా ఎట్లాగా, పిల్లలు పుట్టిందే అల్లరి చేయడానికి. మనకి బార్స్ తగ్గిపోయి, మనకి పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోయి, అది ఒక పెద్ద భూతద్దంలో చూస్తుంది. హైపర్ యాక్టివిటీ 90% కిడ్స్కి ఉంటుంది అండ్ 100% బాయ్స్కి ఉంటుంది. 12 ఇయర్స్కి ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. అయితే బిఫోర్ దట్ హైపర్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే, వాళ్ళకి ఫిజికల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ చైల్డ్ ఇస్ బోర్న్ విత్ 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో ఈ ఫిజికల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది పిల్లలకి, అది మ్యాక్సిమం పిల్లలకి ఉంటుంది. సో మళ్ళీ హైపర్ యాక్టివిటీ కూడా వాళ్ళకి మెంటల్ హైపర్ యాక్టివిటీనా, ఫిజికల్ హైపర్ యాక్టివిటీనా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఎగురుతూ ఉన్న పిల్లలు క్లాస్ విని మార్క్స్ తెచ్చుకోవడం మీరు చూసుంటారు. క్లాస్లో మంచిగా కూర్చొని వినే పిల్లలు మార్క్స్ రాకపోవడం కూడా చూసుంటారు మీరు. సో వాళ్ళకి ఏంటంటే అక్కడే ఉంటారు, కానీ థాట్స్ అక్కడ ఇక్కడ జంప్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మెంటల్ హైపర్ యాక్టివిటీ, వీళ్ళకి ఫిజికల్ హైపర్ యాక్టివిటీ. సో ఇలాంటి వాళ్ళకి రెమెడీస్ చాలా బాగా వర్కౌట్ చేస్తాయండి. అంటే కామ్ డౌన్ చేయాలి. స్క్రీన్ టైం వర్క్ చేస్తుంది, స్క్రీన్ టైం చాలా వర్క్ చేస్తుంది. కాబట్టి పేరెంట్స్కి రిలాక్సేషన్ దొరుకుతుంది, ఎందుకంటే ఈ ఎగరడం తగ్గిపోతుంది కదా. అంటే ఈ ఎగరడం ఏదైతే ఉందో, ఫిజికల్ హైపర్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాలి. వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక వెపన్ ఏంటి అంటే స్క్రీన్ ఇస్తే ఇట్స్ ఓకే. అంటే 80% ఆఫ్ ద పేరెంట్స్ అలానే ఉన్నారు. ఇప్పుడు అర్జెంటుగా కూర్చోవాలి, ఈ ఎగురుడు, ఈ అరుపులు, ఈ కేకలు ఆగిపోవాలి, ఈ ఫోన్ చేతిలో పెట్టి కూర్చో, ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు అయిపోతుంది. అంటే ఇక్కడ పేరెంట్స్ తప్పు కూడా లేదండి. మనకి ఏంటంటే సొసైటీ నుంచి
మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి పేరెంట్స్ కూడా టయర్డ్ అయిపోయి చేస్తున్నారు, కావాలని చేయట్లేదు పాపం ఎవరు, టయర్డ్ అయిపోయి చేస్తున్నారు. కానీ అయితే వాళ్ళు ఎగరడం అనేది తగ్గదండి, ఎక్కడ ఎగరాలో చూపిస్తే సరిపోతుంది కదా. మనం సోఫాల మీద మంచాల మీద ఎగరకూడదు, ఎక్కడ ఎగరాలో చూపిస్తే సరిపోతుంది. సో అది కూడా చెప్పే విధానం ఉంటుందండి. సోఫాలు మంచాలు మీద ఎగరకూడదు, ఫస్ట్ మనం ఎప్పుడైనా ఏంటి నెగిటివ్ స్టేట్మెంట్, చెయ్యకూడదు, డు నాట్ డూ దిస్ అని స్టార్ట్ చేస్తారు. అదే ఎగరడానికి ట్రాంపోలిన్స్ ఉంటాయి, లేదంటే బయట పార్క్లో ఎగరొచ్చు, సోఫాలు మంచాలు కూర్చోడానికి నానా అని చెప్పామనుకోండి, ఒక 4 సార్లు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇది చెయ్యకు అంటారు కదా, పిల్లలకి ఎంత బ్రెయిన్ ఉంటుందండి అర్థం చేసుకోవడానికి. ఇది చెయ్యకు అన్నప్పుడు ఎక్కడ చెయ్యాలో కూడా చెప్పాలి మనం, కంపల్సరీ 2 ఉండాలి. అప్పుడే కదా వాళ్ళకి ఆ ఎనర్జీ ఎక్కడ వెంట అవుట్ చేయాలో తెలుస్తుంది పాపం. తర్వాత ఇలా బ్లాక్ కలర్ వెయ్యకు అనే బదులు ఇక్కడ కలర్స్ వేస్తే బాగుంటుందేమో, రెడ్ కలర్ వేస్తే బాగుంటుందేమో, మనం చెప్పే విధానం కొంచెం మారిస్తే రీడైరెక్షన్ రెస్పాన్స్ అంటారు, కొంచెం మారిస్తే పాజిటివ్గా ఎలా చెప్పగలగాలి, ఇది చెయ్యకు అనే దానికంటే ఇలా చెయ్యి అని చెప్పడం. అది. ఇంకా హైపర్ యాక్టివిటీలో వీళ్ళతో పెద్ద ప్రాబ్లమ్ స్కూల్స్ నుంచి అండి, రోజుకో గొడవ తెస్తారు వీళ్ళు. కరెక్ట్. సో మ్యాక్సిమం టీచర్స్ అందరూ ట్రైన్ అయి ఉంటారు, కానీ అంతమంది పిల్లల్లో దే నీడ్ టు హ్యాండిల్ అంటే కష్టమే. సో తప్పదు, ఇంకా అది వాళ్ళకి కంట్రోల్ ఉండదు, ఆ హైపర్ యాక్టివిటీ మీద పిల్లలకి కంట్రోల్ ఉండదు. అది ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు కావాలని చేస్తున్నారో జీన్స్ నుంచి వచ్చిందో కాదు, వాళ్ళకి ఆ కంట్రోలింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ కంట్రోలింగ్ 12 years లోపల కంపల్సరీ వస్తుంది. ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమ్గా హైపర్ యాక్టివ్ ఉంటారు, వాళ్ళకి క్లినికల్ ఇంటర్వెన్షన్స్ అవసరం. కానీ అదర్వైజ్ 80% ఆఫ్ చిల్డ్రన్కి ఈ ఏడిడి ఏడిహెచ్డి అంటారు చూడండి. ఈ ఏడిడి అంటే మెంటల్ హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ డెఫిసిట్, అండ్ ఓన్లీ అటెన్షన్ ఉండదు, స్పాన్ తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ టీచర్ క్లాస్ చెప్తూ ఉంటారు, అక్కడ ఇంట్లో ఏం చేయాలి, అక్కడ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, ఇన్ని ఉంటాయి. హైపర్ యాక్టివిటీ డిఫరెంట్, అంటే వాళ్ళకి ఫిజికల్గా ఎగురుతూ గెంతుతూ కనిపిస్తారు. ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, వీళ్ళకి 2 ఉంటాయి, ఏడిడి ఉంటుంది, హైపర్ యాక్టివిటీ ఉంటుంది. ముందు అది డయాగ్నోస్ చేయాలి. జనరల్గా మనం ఏం చేస్తాం, మై కిడ్ ఇస్ హైపర్ యాక్టివ్ అని చెప్పేసి గూగుల్ ఓపెన్ చేసేసి హైపర్ యాక్టివ్ కిడ్స్కి ఏం చేయాలి, అది కాదు. ఫస్ట్ ఏంటి, ఏడిడియా, హైపర్ యాక్టివిటీయా, ఏడిహెచ్డియా, ఇది మనం డయాగ్నోస్ చేయించుకొని ఎక్స్పర్ట్స్ డయాగ్నోస్ చేస్తారు. లైక్ పేరెంట్ కోచెస్ అందరూ వీళ్ళకి ఒక అసెస్మెంట్ షీట్ ఇస్తారు, దానిలో తెలిసిపోతుంది మనకి. సో డయాగ్నోస్ చేసి దానికి తగ్గ రెమెడీస్ చేయాలి. సో వాళ్ళకి కూర్చో ఎక్కువ వీళ్ళకి చాలా ఫ్రీగా, వీళ్ళకి బెస్ట్ రెమెడీ ఏంటంటే గ్రీన్, నేచర్లో వాక్ చేయడం. అంటే ఇలాంటి పిల్లలకి మ్యాక్సిమం డైలీ 1 hour కంపల్సరీ పార్క్కి తీసుకెళ్ళండి, వేరెవర్ దెర్ ఇస్ గ్రీన్ అండి. గ్రీన్, ఆ జారబండ అవి ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోవాలి కంపల్సరీ. ఎంత అంటే 13-14 years కూడా ఇప్పటికీ అదే రెమెడీ ఇస్తాను. స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్లో పెట్టమంటారు, అందరికీ అది దే కాంట్ ఎఫర్డ్, ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలకి. వీళ్ళకి అటెన్షన్ స్పాన్ తక్కువ, ఏ క్లాస్ అయినా మీరు ఎలా లాంగ్ టర్మ్ తీసుకెళ్ళగలరు. సో ఎక్స్పెరిమెంటింగే ఉంటుంది ఇలాంటి పిల్లలతో, బట్ దట్ ఈస్ నాట్ అ డిసీజ్ అండి. వాళ్ళకి కంట్రోలింగ్ తక్కువ ఉంది, ఏజ్ పెరిగే కొద్దీ కంట్రోలింగ్ ఉంటుంది. సో వాళ్ళకి రెమెడీస్ ఇస్తాము. రెమెడీస్లో నేను అన్నట్టు ఈ గ్రీన్ వాకింగ్ అనేది చాలా 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 బాగా పనిచేస్తుంది, మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, తీసుకెళ్ళాం మనం కూడా ప్లెజెంట్గా ఫీల్ అవుతాం, కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఒక టైప్ ఆఫ్ ద మనం చూస్తాం పిల్లల్ని, కిడ్స్ వాళ్ళ ఇంట్లో ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తారు, మాట్లాడతారు, అమ్మ ముందు మాట్లాడతారు, నాన్నగారి ముందు మాట్లాడతారు, ఇంకా వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ ఎవరు ఉన్నారో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే అంతవరకు ఓకే. ఇది దాటి ఒక స్టెప్ ముందుకు వెళ్తే ఇక స్కూల్ బస్ ఎక్కుతాడు, కామ్ అయిపోతాడు. ఇంకెవరైనా బయట నుంచి వస్తారు, అసలు బయట నుంచి ఒకళ్ళు వస్తుంటేనే ఇలా గదిలోకి వెళ్ళిపోతాడు, మనం పిలిచినా రాడు, వాళ్ళు అడిగినా సమాధానం చెప్పడు, ఇక మెలకలు తిరిగిపోతూ ఉంటారు. వాళ్ళు అలానే మామూలప్పుడు మాట్లాడకుండా కామ్గా ఉన్నారు, ఇదేమైనా డిసీజ్ కింద కన్సిడర్ చేద్దామంటే అదేం లేదు. ఆ వచ్చిన ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఒరిజినాలిటీ మళ్ళీ బయటపడతాయి, మళ్ళీ అన్నీ బాగానే ఉంటాయి. ఈ ఇల్లు దాటగానే మరి దాన్ని ఫియర్ అంటామా, ఇది స్టేజ్ ఫియర్ అనడానికి లేదు. ఇప్పుడు ఏదైనా ఒక ఏ క్లాస్లో ఒక యాక్టివిటీ చేయాలి, ఒక మాట మాట్లాడాలి, ఇది స్టేజ్ ఫియర్, అది కొంతమందికి ఉంటుందని అనుకోవచ్చు. కానీ ఈ టైప్ ఆఫ్ ద ఫియర్ దీన్ని ఏమంటారు మేడం, ఇలా కూడా ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తుంటారు. వీళ్ళకి ఏంటంటే, నేను ఇందాక మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాను, వీళ్ళకి ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ మీద అంటే
వేరే వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళకు తెలిసిన మీరు అన్నట్టు వాళ్ళకి తెలిసిన సర్కిల్లో చాలా బాగా మాట్లాడతారు. సో ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి కొన్ని రెమెడీస్ ఇస్తాం. అందులో ఒక రెమెడీ ఏంటంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేయడానికి. ఇప్పుడు ఇంటికి వస్తారు, వాళ్ళు ఏం మాట్లాడక్కర్లా, జస్ట్ వచ్చిన వాళ్ళది డీటెయిల్స్ తీసుకోమని చెప్పండి. పిల్లలు ఏం మాట్లాడక్కర్లేదు, ఫస్ట్ ఒప్పుకోరు, 2 సార్లు ఒప్పుకోరు, 3ఓసారి చెప్పండి. నాకు అంటే ఆ పని చెయ్యన్నట్టు చెప్పకూడదు మనం. నాకు ఈ డీటెయిల్స్ అవసరము, బట్ నాకు చాలా పని ఉంది, కెన్ యూ హెల్ప్ మీ అన్నట్టు. వాళ్ళ ఆ బాల్ తీసుకెళ్ళి వాళ్ళ కోర్టులో వేయాలి మనం, అప్పుడే కదా వాళ్ళు డిసైడ్ చేస్తారు. బాల్ కోర్టులో వేయకుండా ఇలా విసిరేసి పట్టుకోమంటే పట్టుకోరు కదా. సో ఇంటర్పర్సనల్ ఎక్కువ విజిటర్స్ డీటెయిల్స్ తీసుకోవడం చాలా బాగా వర్క్ చేస్తుంది. తర్వాత ఇంకొంచెం రిలీజియస్గా ఉన్నారనుకోండి, టెంపుల్స్లో అట్లాగా ప్రసాదం పంచడం. సో వాళ్ళు ఏంటంటే మీరు ఇచ్చినప్పుడు కొంతమంది బ్లెస్ చేస్తారు, కొంతమంది థ్యాంక్ యూ అంటారు. అనాథాశ్రమాలకు తీసుకెళ్ళడం, అలా వాళ్ళు థ్యాంక్ యూ అన్నప్పుడు కానీ అప్పుడు దే ఫీల్ గుడ్ అబౌట్ దెమ్సెల్వ్స్. అంటే ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ టు ఓపెన్ అప్, స్ట్రేంజర్స్ దగ్గర ఓపెన్ అప్ అవ్వడానికి ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. కానీ ఇంత చిన్నపిల్లల మీద వర్క్ చేయలేమండి. ఇది కొంచెం కొంచెం పెద్ద అయినాక, లైక్ 13+ అయినాక ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లో అయితే ఈ 13+ పిల్లలకి రామకృష్ణ మఠ్లో మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి, సమ్మర్ ప్రోగ్రామ్స్. సో మ్యాక్సిమం ఈ ఇంటర్పర్సనల్ మీద అన్నమాట సేవ చేయిస్తారు చూడండి, దానివల్ల ఇంటర్పర్సనల్ డెవలప్ అవుతాయి. సో వాళ్ళకి ఇదైతే డిసీజ్ కాదు, జస్ట్ మనం కొన్ని రెమెడీస్ మనం వర్క్ చేస్తే సరిపోతుంది. వెరీ వెరీ లిటిల్ రెమెడీస్, నాట్ అ హార్డ్ థింగ్. అదే మేడం, ఇది నిజంగానే ఇప్పుడు అడిగే క్వశ్చన్ సీరియస్లీ మనం ఓపెన్ అప్ అవ్వలేని విషయం కూడా అని చెప్పచ్చు. పేరెంట్స్ బాగుంటారు, ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, ఇద్దరు జాబ్ చేస్తుంటారు. ఈ ఇంటి అట్మాస్ఫియర్ వరకు అంత కూల్గా కామ్గా ఏదో కొంచెం ఈ జాబ్ హడావిడి నడుస్తుంది. ఇక్కడ పేరెంట్ వీళ్ళ మీద ఉండే అటెన్షన్ తగ్గడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, పిల్లల యాటిట్యూడ్లో చాలా డిఫరెన్సెస్ వస్తాయి. అది డిపెండ్ అపాన్ సోషల్ మీడియా, ఏదైనా కావచ్చు. అది హార్మోన్ ఇంబ్యాలెన్సా ఏదన్నా. ఏజ్ కంటే ముందే ఇప్పుడు మనం ఏదైతే టీనేజ్ అని చెప్తున్నామో అది ముందే రావడం, వాళ్ళు ఆ టైప్ ఆఫ్ వాటికి అట్రాక్ట్ అవ్వడం, అలాంటివి చూడడం, అలాంటివి చెయ్యాలి అనుకోవడం. స్కూల్స్లో 8th స్టాండర్డ్లో 9th స్టాండర్డ్లో మనం చాలా కేసెస్ చూస్తున్నాం. మీరు అన్నారు పిల్లలు ఎప్పుడు ఓపెన్ బ్లాంక్ స్లేట్ అండి, అది వాళ్ళు ఏం పుడుతూనే చెడ్డవాళ్ళుగా పుట్టరు. ఇప్పుడు ఆ 8th లో 9th లో ఏదైతే న్యూస్ పేపర్లో మనం చూస్తున్నామో అది వాళ్ళ నేచర్ కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆ పిల్లాడు సమ్ పాప అలా లేరు కదా. అసలు ఎప్పుడు ఇటు డైవర్ట్ అవుతున్నారు, ఎందుకు డైవర్ట్ అవుతున్నారు, ఎలా మనం దాన్ని రికగ్నైజ్ చేయాలి అసలు. మా దృష్టిలో ఏంటంటే రికగ్నిషన్లోనే పేరెంట్స్ ఫెయిల్ అయ్యారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది బయటపడే వరకు పేరెంట్ కూడా మా అబ్బాయి మా అమ్మాయి ఇలా చేయగలరు, ఇలా ఆలోచించగలరు అని తెలియని స్థితిలో పేరెంట్స్ ఉన్నారు. అంటే రికగ్నిషన్లో ఫెయిల్ అయ్యాం కదా. వాళ్ళలో ఏ చేంజెస్ వస్తే మనం దాన్ని గుర్తుపట్టచ్చు. ఫస్ట్ అదే పేరెంట్స్ నుంచి వద్దాము. రికగ్నిషన్లో ఎందుకు ఫెయిల్ అయ్యారు? కరెక్ట్, ఎందుకంటే వీఆర్ బిజీ. కరెక్ట్, ఎవరైనా అందరూ, ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, మిమ్మల్ని నన్ను 3 hours 3 golden hours అని చెప్పాను కదా, అది ఎవరైనా స్పెండ్ చేస్తున్నారంటే పొద్దున్న లేవగానే వాట్ డూ యూ డూ అండి? తొందర కానీ బస్సు వస్తుంది, తిను, బస్సు వస్తుంది, బస్సు సాల్వ్ చేసుకో. మార్నింగ్ 1 hour కంప్లీట్ బిజీ. ఇది గోల్డెన్ అవర్ అంటాం రీసెర్చ్ ప్రకారం, కానీ ప్రాక్టికల్గా దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఇది తప్పించుకోలేము. తర్వాత స్కూల్ నుంచి రాగానే వాట్ ఈస్ ద డే అని ఎవరైనా కనుక్కుంటున్నారు. చాలామంది వర్కింగ్ మదర్స్ ఉంటారు, సో వాళ్ళవి వీ కాంట్ హెల్ప్, అవాయిడ్ చేయలేము. బట్ అన్నం తిన్నావా అంతవరకే. నువ్వు ఇవాళ ఈ రోజు మొత్తంలో వాట్ డిడ్ యూ ఎంజాయ్, ఈ రోజు మొత్తంలో నిన్ను బాధ పెట్టేది ఏమైనా జరిగిందా, అలాంటి క్వశ్చన్స్. అంటే వాళ్ళకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగాలండి. ఇప్పుడు మనం రికగ్నిషన్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే వీ డోంట్ నో అబౌట్ ద చైల్డ్, మనకి తెలీదు. కరెక్ట్, ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఆ సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ సోర్సెస్ వాళ్ళంతటి వాళ్ళైతే వెతుక్కోరు, ఎక్కడో చూసే ఉంటారు. అది మనం రికగ్నైజ్ చేయాలి. ఎక్కడ హెల్ప్ చేయాలో మనం అక్కడ చేయలేదు, ఇగ్నోర్ చేసుంటాం కంపల్సరీ. అంటే కావాలని కాదు, మళ్ళీ మనం అప్పుడు కూడా రికగ్నైజ్ చేసుంటాం వీళ్ళు ఇలాంటి ట్రైట్స్ ఉన్నాయి పిల్లలకి. ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ మెయిన్ థింగ్ అండి ఫుడ్ హార్మోన్స్, అదైతే బిగ్గెస్ట్ స్కామ్ మనకి.
అది వీ కాంట్ డూ ఎనీథింగ్. కొంచెం ఇప్పుడేం చేయలేము, కొంచెం మైండ్ఫుల్గా తిందాం. మెయిన్ ఫుడ్ వల్లనే ఆ హార్మోన్స్ అట్లాగా తొందరగా, మీరు ఇప్పుడు చూస్తే పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు, ఆడపిల్లలు 8 ఇయర్స్కి 7 ఇయర్స్కి మెచ్యూర్ అవటం ఏంటండి. బిలో 10 years లోపే అసలు వాళ్ళకి ఏం తెలీదు. మీరు ఇంకా క్వశ్చన్ ఆన్సర్ సరిగ్గా రాసుకోవడం నేర్చుకుంటున్నారు. దట్ ఈస్ వెరీ ఇది. ఇప్పుడు నిన్ననే అండి ముంబైలో ఒక 7 ఇయర్స్ బాబుకి మీసాలు గడ్డాలు వచ్చేసినాయి అంటే ఇట్స్ ఆల్ హార్మోన్స్. ముందు దాని మీద అందరూ వర్క్ చేయాలండి, పేరెంట్స్ పిల్లలు వర్క్ చేయాలి. హార్మోన్స్కి మించి దే ఆర్ లెర్నింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అంటే వాళ్ళకి మీరు ఏం యాక్సెస్ ఇస్తున్నారు, వాట్ ఆర్ ద రిసోర్సెస్ మీరు యాక్సెస్ ఇస్తున్నారు, అది మనం గమనించుకోవాలి తప్పకుండా. అది గమనించుకోనప్పుడు ఇక్కడ మనం రికగ్నైజ్ చేయలేము. సో ఇప్పుడు చేసేసినాక అయిపోయింది, ఇప్పుడు ఆ విషయం అయిపోయింది, వాట్ టు డూ, ఇప్పుడు ఏం అందరూ చేయాలి? ఏం చేయాలి? బయటికి మళ్ళీ First వెనక్కి thing వెళ్ళాలి. ఏంటంటే పరువు అనుకొని దాన్ని డిలే చేసేస్తూ ఉంటారు. కరెక్ట్. ఎలా కాకుండా కోచెస్ అని, చైల్డ్ సైకాలజిస్ట్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు పిల్లలతో మాట్లాడి దే విల్ గెట్ టు నో. పిల్లలకి అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది రూట్ పట్టుకుంటారు. ఫస్ట్ ముందు ఆ రూట్ పట్టుకోవాలి మనం. ఆ రూట్ సో అన్లెస్ ద చైల్డ్ టాక్స్ అవుట్, టీనేజ్లోనే జరుగుతాయి మోస్ట్లీ. అంటే వాళ్ళు ఒక మాట్లాడే ఏజ్లో ఉన్నారు. సైకాలజిస్ట్, కోచెస్, కౌన్సిలర్స్ దే విల్ గెట్ ద రూట్ అండి. ఆ రూట్ పట్టుకున్నప్పుడు అప్పుడు ఆ రూట్ని మనం ఎలా తీసేయాలి అనేది పేరెంట్స్ చిల్డ్రన్ ఎలా వర్క్ చేయాలనేది చెప్తారు. సింపుల్గా జనరలైజ్డ్గా చెప్పలేము ఇది కంపల్సరీ, ఎందుకంటే ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క రూట్ ఉంటుంది. ఆ రూట్ పట్టుకోవాలి మనం. దీంట్లో మేజర్ ఆఫ్ ద పార్ట్ స్క్రీన్ టైం, ఫోన్ కాదంటారా? మేబీ, బట్ అన్నిసార్లు ఇప్పుడు స్క్రీన్ టైం చూడని పిల్లలకి కూడా కొన్ని తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి? సొసైటీ, ఫ్రెండ్స్, సొసైటీ ఏం మాట్లాడుకున్నా, వరల్డ్ ఆపలేం. ఆపలేం. బట్ ఆ వరల్డ్లో పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ వదిలేయాలనేది మాత్రం మన చేతిలో ఉంది. అక్కడ మనము కొంచెం వెనుకబడి ఉన్నాం. మన పనులు మన బిజీలో అయిపోయి ఇవాళకి పని జరిగిందా, ఈ నిమిషానికి పని జరిగిందా అంతే చూసుకుంటున్నాం తప్పితే ఇలా మనము వాళ్ళకు బౌండరీస్ పెట్టకుండా, మంచి చెడు నేర్పించకుండా మనం అట్లా, ఇందాక మీరు అన్నట్టు యాక్సిడెంటల్ పేరెంట్స్ మనం చాలామంది. ముందు పేరెంట్స్గా మనం హీల్ అవ్వాలి, మనం నేర్చుకోవాలండి. నేర్చుకొని వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి. సో స్క్రీన్ టైం లేకపోయినా జరుగుతుంది ఇలాంటివి. బట్ మనమైతే మన అబ్జర్వేషన్ ప్రాపర్గా. ఒక్క మూవీ చెప్పండి పిల్లలతో కూర్చొని చూస్తున్నారు, మ్యాక్సిమం లేవు, ఎత్తుకోవాలి, ఉంటాయి. వెతుక్కోవాలి. మూవీస్ కాదు, ఈవెన్ ఒక ½ an hour వచ్చి ఒక షో కూడా చూడలేకపోతున్నాం, కామెడీ షోస్ చూడలేకపోతున్నాము, ఏ షో చూడలేము. అలా అని చూసేవాళ్ళని ఆపలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మనం చూడలేము. మీరు అన్నట్టు మేము ఎలాంటి యాజ్ ఎ పేరెంట్గా మాకు ఇష్టం లేదు, ఈ షో చూడొద్దు, దీనివల్ల పిల్లలు స్పాయిల్ అవుతారు నేను అనుకుంటాను. ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ అనుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళని కాదనిలేము, వాళ్ళు చూస్తున్నప్పుడు వీళ్ళని కాదనిలేము. ఇప్పుడు వాళ్ళు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు వీళ్ళని ఇంకొక చోట పెట్టలేను నేను. అలాంటప్పుడు ఇద్దరు చూస్తారు. దాని నుంచి ఏం తీసుకుంటున్నారో నాకు తెలిసినా ఆపగలిగే సిచ్యువేషన్లో నేను లేను. మీరు లేరు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పాలండి. మనం ఏం చేస్తాము, చెప్తాము, అందరి పేరెంట్స్ చెప్తాము, 4 సార్లు చెప్పి వదిలేస్తాము, అక్కడే వస్తుంది. అంటే ఆ చెప్పే వే వే మారాలి. పిల్లలకి ఎందుకు చూడకూడదు, వాళ్ళు ఎందుకు చూస్తున్నారు, వాళ్ళ ఒక ఏజ్ వచ్చేసింది, వాళ్ళు అన్నీ నేర్చేస్తున్నారు. నౌ దే నో మంచి చెడు, ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు, నా ఏజ్కి ఏది కరెక్ట్ ఏది కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో వాళ్ళకి వచ్చేసినాయి. అండ్ మనకి అప్పుడు అలాంటి షోస్ అవి లేవు కదండి అంత ఆలోచించడానికి. ఇప్పుడు ఏంటంటే మనం ఫీడింగే తప్పు ఫీడింగ్ ఇస్తున్నాం మనం. సో ఫీడింగ్ అనేది మనం ఆపలేం, ఇంట్లో వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేయలేం కదా. సో ఈ పిల్లల్ని కూడా కంట్రోల్ చేయమని నేను చెప్పట్లేదు, మంచి చెడు ఎలా డిఫరెన్షియేట్ చేయాలనేది చెప్తూ 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 ఉంటే కంపల్సరీ అర్థం చేసుకుంటారండి పిల్లలు. దే ఆర్ ద స్పంజెస్ అండి, స్పంజ్. ఏ చెప్తే అది అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు టఫ్గా ఉండొచ్చు కానీ కంపల్సరీ ఇట్ గోస్ ఇన్ టు దేర్ మైండ్. మనం వీ షుడ్ నాట్ గివ్ అప్. నేను అన్నట్టు ఒక రోజేమో లెక్చర్ ఇస్తాము మారలేదని, ఇంకో రోజేమో ఇట్స్ ఓకే అంటాం, కానీ అయిపోయింది కదా, నా పని అయిపోయింది కదా. అది మెయిన్ ప్రయారిటీ. మన ఆఫీస్ వర్క్, మన వంట, మన ఇంటి పని కాదు, మెయిన్ ప్రయారిటీ పిల్లలు ఉండాలి. వాళ్ళు టీనేజ్ దాటే వరకు పిల్లలే. అలా అని చెప్పి ఓవర్గా వాళ్ళని చూసుకోమని నేను చెప్పట్లేదు, గమనించుకోండి.
వాట్ దే ఆర్ వాచింగ్, వాట్ దే ఆర్ సీయింగ్, ఎలాంటి పిల్లలతో ఎలా ఇప్పుడు ఎలాంటి పిల్లలతో మాట్లాడుతున్నారు అనేది మీ పిల్లలు వచ్చి చెప్తేనే కదా మీకు తెలుస్తుంది. ఆ చెప్పే ఓపెనింగ్ మీరు ఇచ్చారా లేదా, క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అంటే నేను ఇవాళ మా క్లాస్లో ఒక అబ్బాయిని కొట్టాను అని ఫస్ట్ టైం వచ్చి చెప్తాడండి. ఫస్ట్ టైమే ఎవరు దాచిపెట్టరు కదా, ఎవరు అబద్ధాలు చెప్పారు కదా. రాగానే ఎందుకు కొట్టావు, కరెక్టా, ఎందుకు కొట్టావు, నా కొడితే ఎట్లా? రేపు ఏమన్నా అడిగితే నన్ను టీచర్ కాల్ చేస్తే, ఒకవేళ ఇన్ కేస్ తను చెప్పకముందే కాల్ వచ్చేసింది అనుకోండి, ఇంట్లో మనం వెయిటింగ్ వాళ్ళ కోసం. టీచర్ కాల్ వచ్చింది, ఇదే మాట్లాడుకున్నాను. టీచర్ కాల్ వచ్చింది, మీరు రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఏం చేసావు స్కూల్లో, టీచర్ నాకు ఫోన్ చేశారు, అంతేనా? పిల్లలు అట్లా అడుగు పెట్టగానే. సో ఆ పద్ధతి మనం కంపల్సరీ మార్చుకోవాలండి. రానివ్వండి, మీకు కోపం వస్తూ ఉంటుంది. అండ్ టీచర్ చెప్పారని కాదు, యాక్చువల్గా ఏంటి నేను ఇంత కష్టపడి పెంచుతుంటే వీడు ఇలా తయారయ్యాడు. ఇది ఫస్ట్. టీచర్ చెప్పే అంటే థర్డ్ పర్సన్ పాయింట్అవుట్ చేయడాన్ని పేరెంట్గా తీసుకోలేము. ఫస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ మదర్స్, తల్లి ఇప్పుడు తను ఒక పని వాళ్ళ బాబు తప్పు చేస్తే రికగ్నైజ్ చేసి, "ఏ నువ్వు ఇలా చేయకు నాన్న" అని చెప్పడానికి, మీ అబ్బాయి ఇలా అని ఇంకొకళ్ళు వచ్చి చెప్తే ఈవిడ అది యాక్సెప్ట్ చేయలేరు. అందుకే కదా ఎక్కువ పీటీఎంస్ తర్వాత చాలా పేరెంట్స్ డల్గా ఏడుస్తూ ఉంటారు పాపం. అంటే అక్కడ చెప్తారు కదా. టీచర్స్ చెప్తారు, ఫస్ట్ థింగ్ యాక్సెప్టెన్స్ ఉండాలండి. ఇప్పుడు టీచర్స్ అయినా ఎవరైనా మనకి మన పిల్లల గురించి కంప్లైంట్లా చెప్పట్లేదు కదా, ఇలా జరుగుతుంది చూసుకోండి, మన పిల్లలు మంచి కోసం చెప్తున్నారు అనేది మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఈగోకి పోకుండా అది మైండ్లో పెట్టుకుంటే వర్కింగ్ ఈజీ. టీచర్ సహకారం కూడా దొరుకుతుంది అప్పుడు, మనం యాక్సెప్ట్ చేస్తే. అది మేము ఇలా చేస్తామని వాళ్ళతో కోఆర్డినేట్. కరెక్ట్. ఇప్పుడు పిల్లలు ఉంటారండి కొంతమంది, మా టీచర్ ఎప్పుడు చూసినా ఇలానే చెప్తుంది అని టీచర్ మీద హేట్ పెంచుకుంటుంది. సో ఇంటికి రాగానే వెంటనే రియాక్షన్ ఇవ్వకుండా ఫస్ట్ కామ్ డౌన్ అవ్వండి. ముందు మీరు కామ్ డౌన్ అయ్యారో లేదో చూసుకోండి. పేరెంట్గా మనం కామ్ డౌన్ అయినాక వాళ్ళు కొంచెం తిన్నాక కూర్చొని ఇవాళ స్కూల్లో ఏమైనా ఇంట్రెస్టింగ్గా జరిగింది అనిపిస్తుందే అన్నట్టు అడగండి. సో టీచర్ ఫోన్ చేశారని వెంటనే చెప్పొద్దు, చెప్పండి. అది కూడా ఫస్ట్ అడగండి. వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే, టీచర్ ఇలా చెప్పారు, అలా ఎందుకు జరిగిందంటావు, అలా జరగాల్సిన అవసరం ఏమొచ్చిందానా. అది కూడా ఇంటరోగేషన్ ఎప్పుడూ చేయొద్దండి. ఇంటరోగేషన్ చేయొద్దు, కనెక్షనే చేయాలి. ఇప్పుడు ఇంటరోగేషన్లా చేస్తే నెక్స్ట్ టైం ఏం చెప్పరు. టీనేజ్కి వెళ్ళాక ఏం చెప్పకపోవడం వల్లే కదా మనం రికగ్నైజ్ చేయలేకపోతున్నాము ఎలా ఆలోచిస్తున్నారని. ఇప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళ తప్పున్నా చెప్తారు, ఎదుటి వాళ్ళు తప్పున్నా చెప్తారు. అక్కడ పేరెంట్స్ మంచోళ్ళు చెడ్డోళ్ళు పక్కన పెడితే వాళ్ళు ఒక ఓపెనింగ్ ఇచ్చారు అలాంటి పిల్లలకి. ఆ ఓపెనింగ్ ఇవ్వనప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటారు, దాచేస్తూ ఉంటారు విషయాలన్నీ. కొంతమంది ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తారు, వైస్ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తారు, అది మనకి ఇంటికి వచ్చి చెప్తారా? పీటీఎంకి వెళ్ళి టీచర్ చెప్పేదాకా తెలీదు. అందులో ఇన్ని రోజులు అయ్యేసరికి మనకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇన్ని రోజుల నుంచి స్కూల్లో ఇలా అయ్యింది, వాళ్ళు ఏమనుకుంటున్నారో, నా పెంపకం ఏమనుకుంటున్నారో అనుకుంటు. బేసిక్ గా వాళ్ళని అనడానికి కాదు, నన్ను ఎలా ఏంటండి, వాళ్ళని పెంచడమే మన ఇది పని. మన గురించి అనుకుంటూనే ఉంటారు, మీరు ఎలా పెంచినా జనాలు అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మీ పేరెంటింగ్ నేను తప్పనొచ్చు, నా పేరెంటింగ్ మీరు తప్పనొచ్చు. మీ పిల్లలకి ఏది వర్కౌట్ అవుతుందో అది చూసుకోండి. వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని బాధపడడం ఫస్ట్ పక్కన పెట్టి మనం అందరికీ ఓపెన్, సలహాలకి ఓపెన్ అప్ అయితే కంపల్సరీ వాళ్ళని ఎలా చేంజ్ చేయాలనేది వర్కౌట్ చేయొచ్చు. ఇప్పుడు మా బాబు స్కూల్లో కూడా టీచర్స్ వర్కౌట్ రియలీ వెల్ విత్ ద పేరెంట్స్ అన్నమాట. చాలా మందికి నేను అదే చెప్తాను, డిస్కషన్స్ జరుగుతుంటాయి కదా పీటీఎం తర్వాత, టీచర్ ఇలా అన్నారు అలా ఎలా అంటారు అని. నేను వాళ్ళకి అదే చెప్తాను, ఫస్ట్గా పేరెంట్స్గా మనం క్రిటిసిజం తీసుకోవడానికి ఓపెన్ అప్ ఉంటే పిల్లలకి ఏదైనా చెప్పగలం. మనమే తీసుకోలేకపోతే పిల్లలు నేను ఎందుకు అంటారు, నేను ఫీజు కట్టాను కదా అనడానికి వాళ్ళెవరు? మనం వదిలేసేయండి, పిల్లలు కూడా అంటారు. ఇంకా అంటే మనం అదే కదా, మనం అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు ఫీజు కట్టాను, నేను ఫీజు కట్టాను కదా, నేనే నిన్ను ఒక్క మాట అనలేదు, ఒక దెబ్బ కొట్టలేదు. వాళ్ళు ఎలా కొడతారు అన్న, అసలు ఒక్క దెబ్బ పడగానే వాళ్ళు రేపు ఎంత అల్లరి. ఇవే మాటలు వస్తాయి పిల్లల దగ్గరే మాట్లాడుతున్నాను. నేను ఇంత డబ్బులు కట్టాను, ఇన్ని సంవత్సరాలు ఏంది, ఈ మదర్ చెప్తుంది, మీ నానే ఒక దెబ్బ కూడా కొట్టలేదు ఒక్క రోజు కూడా, నేను ఆయన ఎలా పిల్లల దగ్గర మాట్లాడకపోతే పీటీఎం దగ్గరికి వెళ్ళి పిల్లల ముందే టీచర్ని దబాయిస్తారు. అది చేయకూడదు. ఎప్పుడు వాళ్ళ టీచర్స్ ఎప్పుడు పిల్లల గురించే, పాపం వాళ్ళ టైం అంతా ఇచ్చేది వీళ్ళు బాగుపడాలి అని చెప్తారు. వాళ్ళ కంప్లైంట్స్
అండ్ టీచర్స్ అయినా కూడా పిల్లల ముందు నేను ఇందాక అన్నట్టు కరెక్షన్ అనేది పబ్లిక్లో జరగకూడదు, క్రిటిసిజం ఎప్పుడు పబ్లిక్లో జరగకూడదండి. ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నా అని నేను మిమ్మల్ని 10 మంది ముందులో అన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది, విడిగా అన్నప్పుడు యూ విల్ థింక్, విడిగా వచ్చి చెప్తున్నారు అంటే మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, ఓకే నేను చేంజ్ అవ్వాలి అని వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇచ్చి టైం తీసుకొని పక్కకు వచ్చి మరీ చెప్తున్నారని మీరు కనీసం ఆలోచిస్తారు మీరు ఏం తప్పు చేశారు. 10 మందిని చెప్పగానే ముందు మనకు రోషం వచ్చేస్తుంది. అసలు అది చెప్పిన విషయం కంటే ఆ చెప్పిన ప్లేస్ చెప్పారు అనే దాని మీద ఎక్కువ వచ్చేస్తుంది. సో కొన్ని కొన్ని ఈ చిన్న చిన్న విషయాలు ఆ, పిల్లల ముందు నెగిటివ్గా మాట్లాడడం, వాళ్ళు అలా అన్నారు వీళ్ళు అలా అన్నారు, కొన్ని నువ్వు ఎలా కొడతావు నన్ను అని పక్కనే పిల్లలు పెట్టుకుంటారు, ఫోన్లో టీచర్తో మాట్లాడుతూ ఉంటారు. పీటీఎంలో కూడా అదే, పీటీఎంలో పిల్లల గురించి నెగిటివ్స్ టీచర్స్ చెప్తున్నా పేరెంట్స్ మాట్లాడుతున్నా పిల్లలు లేకుండా చూసుకోండి. బాబుని బయటకు వెళ్ళి ప్లే గ్రౌండ్లో ఆడుకోమంటే ఆడుకుంటాడు కదా, అప్పుడు మాట్లాడుకోండి. ఆ కరెక్షన్ కొంతమంది టీచర్స్ చెప్పగానే అక్కడే కరెక్షన్ చేసేస్తారండి. చూడు టీచర్ ఇలా అంటున్నారు, నా మాట అస్సలు వినడు మ్యామ్. మీరు మాట మాట్లాడితే నా మాట వినడు నా మాట వినడు నా మాట వినడు అని ఫీడ్ చేస్తుంటే స్పంజ్ అన్నాను కదా, సో న్యూరాన్స్ ఉంటాయి పిల్లలకి, ఆ న్యూరాన్స్ అన్నిటికీ ఓకే నేను మాట వినకూడదు ఫిక్స్ అయిపోతుంది. యా ఇది ఇది అయితే ఎక్స్పీరియన్స్ మేడం. ఎట్లా అంటే నేను చాలామంది పేరెంట్స్ మా అబ్బాయి అసలు తినడండి, మా అబ్బాయి తినడు 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 అంటే తనకి ఓకే నేను తినేది కూడా మారి నేను తినను అనమాట. కొన్ని ఏళ్ళు అయినాక తింటాడేమో కానీ అక్కడ చాయిస్ ఎక్కడ ఇచ్చాం మనము. తినడు 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 రోజు చెప్తున్నాడు. మా అబ్బాయి మాట వినడు, మా అబ్బాయి పొద్దునే లేవడు, మా అమ్మ ఈ పని చెయ్యదండి. ఆ చెయ్యదు చెయ్యదు ఓకే, తనకి తెలియదేమో నిజంగా నేను ఈ పని చేయదని. మనం చెప్పి చెప్పి వాళ్ళకి వాళ్ళు ట్రై కూడా చేయరండి, ఇంకా పిల్లలు ట్రై చేయరు, ఇంకా చెయ్యాలి కదా ఓకే అది ఇంకా ఫిక్స్ అందరికి తెలుసు కదా, ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలన్నా అది మనం ఆలోచిస్తాం. నీకు అమ్మే చెప్పింది కదా ఈ విషయాన్ని. అందుకని సో నెగిటివ్స్ అనేది ఎంత తక్కువ మాట్లాడితే, విత్డ్రాల్స్ మీరు ఎంత తక్కువ చేస్తే వాళ్ళ బ్యాంక్ నుంచి వాళ్ళు అంత మంచిగా బాగుపడతారు, వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. టీనేజ్ ఎంత మంచిగా పెంచినా ఎంత చెడ్డగా పెంచినా టీనేజ్ అనేది చాలా టఫ్ ఫేజ్, టీనేజర్స్కి కూడా టఫ్ ఫేజ్. అలాంటప్పుడు ఆ పిల్లలు టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఒక మెంటర్ ఉండాలండి కంపల్సరీ. అది మదర్ ఫాదర్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, బయట వాళ్ళు నుంచి వాళ్ళు చూసుకుంటారు. సో అది గమనించుకుంటూ ఉండాలి. అలా అని చెప్పి ఎప్పుడు సిఐడి లాగా వాళ్ళ వెనుక ఉండకూడదు. ఏం జరుగుతుంది ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం ఆడపిల్ల ఉందనుకోండి ఇంట్లో 12:30 ఫోన్ మాట్లాడుతుంది, మీరు ఏదో మంచినీళ్ళు తాగడానికి కిచెన్లోకి వచ్చారు, మీ రియాక్షన్ ఏంటి, ఈ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు, ఈ టైంలో మాట్లాడే పద్ధతేనా ఇది, అసలు ఫోన్ లోపలికి ఎందుకు తీసుకెళ్ళి, ఇదేనా మన రియాక్షన్, జనరల్ రియాక్షన్ ఇదే, హ్యూమన్ టెండెన్సీ అది. అలా కాకుండా డోర్ ఓపెన్ చేసి లోపల వాడికి భయం వేస్తూ ఉంటుంది, అన్ని పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేసి ఈ టైంలో మాట్లాడుతున్నా అంటే సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు కదా, ఏం ప్లాన్ చేస్తున్నారు మీరు, సహస్ర ఫోన్ చేసిందా నీకు, సహస్రాని ఈ టైంలో ఫోన్ చేయగలరు, అలాంటి క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ టైం వాళ్ళు బ్యారేజ్ చేసుకుంటారు. వాట్ ఐమ్ ఐ డూయింగ్ అంటే మా అమ్మకి ఇంత ట్రస్ట్ ఉంది నాకు నా మీద, సో వాట్ ఐమ్ ఐ డూయింగ్, వాళ్ళు కరెక్ట్ చేస్తుంటే దే విల్ ఓపెన్ అప్, వాళ్ళు తప్పు చేస్తుంటే నెక్స్ట్ టైం దే వోంట్ డూ. The way we ask questions also matters. The way we explain them things also matters. నెగిటివ్ విషయమే పాజిటివ్గా ఎలా మార్చి చెప్పగలము, టేక్ టైం అండి. టైం లేకుండా ఫటాఫట్ చేంజ్ రావాలి లోపల మారిపోవాలి అంటే కుదరదు, పిల్లలతో కుదరదు. సో దట్ ఈస్ ద థింగ్, వాళ్ళతో అయితే పేషెన్స్ ఇస్ ద ఓన్లీ కీ. అండ్ టేక్ దెమ్ టు నేచర్ వాక్స్, స్క్రీన్ టైం అవాయిడ్ చేయాలంటే టేక్ దెమ్ టు నేచర్ వాక్స్. అసలు కొంతమంది ఇప్పుడు మీరు అన్నారు మేడం, బయటికి రావడానికి ఇష్టపడని పిల్లలు ఉన్నారు. అది మేబీ దానికి కూడా నేను మళ్ళీ అదే రీజన్ చెప్తానేమో, వాళ్ళు ఆ స్క్రీన్ టైం ఏదైతే ఉందో అది మిస్ అయిపోతున్నామని వాళ్ళ బ్లైండ్గా నమ్మడం వల్ల మీరు బయటికి పిలవండి. మీరు ఇప్పుడు చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్కి పిల్లలు రారు, మనం కవర్ చేస్తాం అనమాట. మా పిల్లలకి ఎగ్జామ్స్, మా పిల్లలకి స్కూల్ ఉంది, వాళ్ళ క్లాసెస్ ఉన్నాయి, ఇవన్నీ మనం కవర్ చేస్తాం. ఈవెన్ సండేస్ అప్పుడు కానీ హాలిడేస్ అప్పుడు కానీ వాళ్ళు ఫంక్షన్స్కి రారు. బయట మనం ఎక్కడికైనా వెళ్తుంటే వాళ్ళ ఇంపార్టెన్స్ అంటే వాళ్ళకు పర్టికులర్ డ్రెస్ కొనాలి అన్నప్పుడు తప్పితే మిగతా టైంలో షాపింగ్స్కి రావడానికి కూడా ఇష్టపడరు. నేను ఇంకా కొంతమందిని పిల్లల్ని చూశాను, మూవీస్కి కూడా రారు వాళ్ళు, ఎంటర్టైన్మెంట్కి కూడా కొంతమంది ఇంట్రెస్టెడ్గా వస్తాను, మూవీ ఏమొద్దులే అంటే. మేబీ తిరిగి చూసుకుంటే వాళ్ళకి ఏంటి రీజన్ కనిపిస్తుంది, స్క్రీన్ టైమే మనకి కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాం. బట్ యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగాడు, ఎందుకంటే లాస్ట్ వీకే సేమ్ కేసు మీద మేము కౌన్సిలింగ్ చేశాము.
ఒక బాబండి వెళ్ళేవాడు ఫంక్షన్స్కి, చిన్నప్పుడు వెళ్ళేవాడు. 10th అయిపోయినాక సడన్గా వెళ్ళట్లేదు అనమాట. సో అందరు వచ్చారు నా దగ్గరికి. సో మేము మొత్తం అసెస్మెంట్ తీసుకున్నాం, అంతా అయిపోయింది, బాబుతో మాట్లాడాము. సో అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, చుట్టాలు వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి, అందులో 10th అంటే టీనేజ్, వెరీ టెండర్ ఏజ్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఈ అబ్బాయి సమాధానం చెప్పలేక నామోషి ఫీల్ అయ్యి, నీకేంటో 10thలో ఈ అబ్బాయికి ఆస్ట్రోఫిజిక్స్ చదువుకోవాలని ఉంది, నీకు 10thలో వచ్చి 60% కదరా, నువ్వే ఆస్ట్రోఫిజిక్స్ చదువుతావు, గబుక్కుని అనేస్తాం మనం. కరెక్ట్, ఇలాంటి వాటికి భయపడి రారు జనరల్గా. అయితే ఇది ఎలా అవాయిడ్ చేయాలంటే, ఇక్కడ మళ్ళీ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటామండి, దాని మీద వర్క్ చేయాలి పిల్లలకి. ఇప్పుడు అబ్బాయికి మేము ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తాం. వీఆర్ 1 వీక్కి వీ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అనమాట. సో ఇక్కడ ఇంట్రాపర్సనల్ అంటే ముందు వాళ్ళ మీద వాళ్ళకి ఆ సెల్ఫ్ వర్త్ అనేది తెలియాలి, తెలిసేలాగా మనం వాళ్ళకి పెంచాలి. ఎవరేమన్నా అన్నా కూడా మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది పెంచాలి. అది ఎలా పెంచాలి, మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామో చూసి నేర్చుకుంటారు. కరెక్ట్, వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అంటే ఇంట్లో వాళ్ళు, నాట్ జస్ట్ పేరెంట్స్, ఇంట్లో వాళ్ళు, స్కూల్లో టీచర్స్, అవన్నీ. సో మనం వాళ్ళకి ఒక బబుల్ ఉంటుందండి, మన ఈ వరల్డ్ అంతా ఒకటి, మీరు మీ పిల్లలు ఒకటి. ఆ బయట వరల్డ్ ఎలా ఉన్నా కూడా వీళ్ళ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళ సెల్ఫ్ వర్త్ మనం కనుక కరెక్ట్గా పెంచగలిగి, వాళ్ళ సెల్ఫ్ వర్త్ వాళ్ళకి తెలిసేలాగా మనము హెల్ప్ చేస్తే కనుక ఎవరేమన్నా ఇట్స్ ఓకే అన్నట్టు ఉంటారు. మ్యాక్సిమం ఫంక్షన్స్కి, గ్యాదరింగ్స్కి, సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళకపోవడానికి కారణం ఎక్కడో వాళ్ళ ఇంటర్పర్సనల్లో అంటే మన సోషల్ గ్యాదరింగ్స్లో వాళ్ళ ఇంట్రాపర్సనల్లీ తెలియకుండా వేరే అడల్ట్స్ దెబ్బతీసుంటారు. అది ఏంటి అని మనం పట్టుకోగలగాలి. అవును, రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు మార్క్స్ తక్కువ వచ్చాయా అని, లేకపోతే నువ్వు సన్నగా ఉన్నావు ఏంట్రా అని, సన్నగా ఉన్నావు, లావుగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావు అంటే పర్సనాలిటీ జడ్జ్ చేయడం, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, ఇలా మాట్లాడతావు, నువ్వు అసలు మాట్లాడవేంట్రా, మీ చెల్లి చాలా బాగా మాట్లాడుతుంది, ఈ కంపారిజన్ జడ్జిమెంటల్స్. 90% అయితే ఈ సోషల్ ఇంటరాక్షన్స్ చేయకపోవడానికి అయితే ఇదే అండి కారణం. మ్యాక్సిమం కంపారిజన్స్, మీరు అన్నట్టు కంపారిజన్ అసలు ఉన్న సిబ్లింగ్స్ కి కంపేర్ చేస్తాం. అవును, అదే మీ చెల్లి బాగా మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడవు. అసలు ఫంక్షన్కి వెళ్తే చూడు ఎంత కామ్ ఉంటుంది, నువ్వు నా బుర్ర తినేస్తూ ఉంటావు. సో బోత్ ఆర్ డిఫరెంట్. ఇఫ్ బోత్ ఆర్ సేమ్, ఇద్దరు కనే వాళ్ళం కాదు కదా మనం, బోత్ ఆర్ డిఫరెంట్. అది మనం తెలుసుకోవాలండి. అదే టోల్డ్, మనం చాలా నేర్చుకోవాలి. యాక్చువల్లీ మనం నేర్చుకోవడమే ఎక్కువ ఉంది. మనం నేర్చుకుంటే హౌ టు హ్యాండిల్ దెమ్ అనేది తెలుస్తుంది. సో సోషల్ ఇంటరాక్షన్స్ మళ్ళీ వాళ్ళు బయటకు రావాలి అంటే మాత్రం వాళ్ళ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేయాలండి కంపల్సరీ. కానీ ఇక్కడ మేడం మనం కరెక్ట్గా ఉన్నా, మీరు అన్నట్టు బయట ఉన్న ఈ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఎంత ప్రొటెక్టివ్గా వీళ్ళకి అన్నీ నేర్పించి మనకు అర్థమవుతుంది, ఓకే మనం ఇలా జడ్జ్ చేయొద్దు, పర్సనాలిటీ జడ్జ్మెంట్ లేదు, వాళ్ళ మార్క్స్ ఎడ్యుకేషన్ జడ్జ్మెంట్ కాదు అని మనకు తెలుస్తుంది. మనం తీసుకెళ్ళగానే మనం అలా వదిలేస్తాం, మన పని చేస్తుంటాం, మనం మాట్లాడుతుంటాం. ఈలోపు వాళ్ళు అడుగుతారు, నువ్వు ఇలా ఎందుకున్నావు, నువ్వేం తినట్లేదా, మీ చెల్లి చూడు ఎలా ఉందో, నువ్వు ఇలా ఎందుకున్నావు, మీ అన్నయ్య చూడు స్మార్ట్గా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, ఇద్దరిని జడ్జ్ చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ ద రిలేటివ్స్ చూసినాం, ఈ టైప్ ఆఫ్ ద ఫ్రెండ్స్ని చూస్తాం. దాన్ని ఎలా అవాయిడ్ చేస్తాం? వాళ్ళనైతే మనం మార్చలేము, వాళ్ళకి క్లాస్ కూడా పీకలేము, మార్చలేము. ఓకే, బట్ అది ఆ విషయం జరిగిన తర్వాత మీరు అన్నట్టు మనం ఏం సూపర్విజన్గా ఉండలేం కదా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. ఆ విషయం జరిగిన తర్వాత ఆ రోజు పక్క రోజు లేదా హడావుడ్ అయిపోయినాక మీ పిల్లలు ఆ విషయం మీకు వచ్చి చెప్తున్నారా మీకు చెప్తేనే కదా తెలుస్తుంది. మీరు వింటేనేమో మీరే వెళ్ళి హౌ టు హ్యాండిల్ దట్ చెప్పండి. వాళ్ళు ఇలా అన్నారు, సో దే డోంట్ మీన్ హార్మ్, వాళ్ళ నాలెడ్జ్ బట్టి అన్నారు, కానీ నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా నువ్వేంటని. అండ్ ఎక్కువ తింటున్నావు అని కూడా అంటారండి, మగ పిల్లల్ని బాగా అంటారు. ఎక్కువ తింటున్నావు అంటే ఆ టీనేజ్లో ఎక్కువ తింటారు, దట్ ఈస్ అ నార్మల్ థింగ్. బట్ ఓవర్ వెయిట్ అయిపోతున్నావు అని ఆవిడ టెన్షన్తో అంటుందేమో, అంటే నెగిటివ్స్ని కూడా పాజిటివ్గా తీసుకో, మనకు తెలుసు ఏ ఉద్దేశంతో అన్నారు. బట్ ఏంటంటే అలా ఇప్పుడు మనల్ని పెంచినట్టు ఇప్పుడు పిల్లల్ని పెంచలేమండి, అంత సున్నితంగా కూడా పెంచలేము, ఎందుకంటే వరల్డ్ ఇస్ మోస్ట్లీ నెగిటివ్. సో ఆ నెగిటివ్లో నీకు కావాల్సింది తీసుకో, దానిలో ఏం మార్చాలో మార్చుకో, అది నీకు నువ్వు మారాలనుకున్నప్పుడు మారు, వాళ్ళు చెప్పారని కాదు. సో వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మాత్రం కంపల్సరీ చేస్తున్న పని ఆపేసి అటెన్షన్ ఇచ్చి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనం నేర్పించాలి. మనం వింటే మాత్రం మనము మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఇలా జరిగింది కదా, ఐ నో హౌ యూ ఫీల్,
ఇస్ ఇట్ ఓకే అని అడగండి ఫస్ట్. ఐ యూ ఫీలింగ్ ఓకే అలా అడగచ్చు అంటావా, వాళ్ళే అడగండి క్వశ్చన్. సో అడిగినప్పుడు దే ఓపెన్ అప్, జనరలీ దే ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే దేర్ ఆర్ సమ్వేర్ అ డ్యామేజ్ ఇన్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ ద చైల్డ్ ఫస్ట్. అది ఫిక్స్ చేసుకోండి. ఈ అవుటర్ థింగ్స్ అన్ని తర్వాత అండి, అవి ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఫిక్స్ వాళ్ళకి ఇంట్రాపర్సనల్ మీద అంటే వాళ్ళ సెల్ఫ్ వర్త్, వాళ్ళకి ఏంటంటే ఎవరు ఏమన్నా యు ఆర్ ద బెస్ట్ టు మీ అని మనం చూపించగలగాలి మన ప్రతి యాక్షన్లో. అలా అని చెప్పి కంప్యూటర్ అడిగాడు, ల్యాప్టాప్ అడిగాడు, ఫోన్ అడిగాడు, ఐఫోన్ కొనిస్తా నేను, అలా కాదు. మెటీరియల్ థింగ్స్తో ఎప్పుడు రావు, మెటీరియల్ థింగ్స్ ఇంకా వర్స్ట్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళకి దీన్ని వర్టికల్ పేరెంటింగ్ అంటాం. హారిజాంటల్ పేరెంటింగ్ అంటే ఏంటంటే చదువులు. మీరు చెప్పండి, హారిజాంటల్ పేరెంటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామా మనం వర్టికల్ పేరెంటింగ్? హారిజాంటల్ పేరెంటింగ్ చదువు, స్కూల్, మార్క్స్. వర్టికల్ పేరెంటింగ్ అంటే బిహేవియర్, ఎవరైనా ఏదైనా చెప్తే ఎలా తీసుకుంటున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం. హారిజాంటల్ పేరెంట్. మార్కులు బాగా వస్తే మా అబ్బాయి మంచివాడు అంతే. మార్కులు బాగా వస్తే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ పేరెంటింగ్ ఏంటంటే, మా అబ్బాయి ఇప్పుడు మీ అబ్బాయి అల్లరి చేస్తున్నాడు అని చెప్పాను అనుకో, చేస్తే చేయని, మా అబ్బాయి బాగా చదువుతున్నాడుగా, వాడు క్లాస్ ఫస్ట్, బాగా చదువుతున్నాడు. అయితే మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చదువు మంచి రెండు ఒకటి కాదేమో, కానీ మనమే కలిపి చూస్తున్నాం, కలిపేసాం. టీచర్స్, ఇప్పుడు టీచర్స్ అయితే దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ అండి. పేరెంట్స్కి పీటీఎంస్లో చెప్పినప్పుడు చదువుతున్నాడు కదా మేడం ఇట్స్ ఓకే అన్నట్టు లైట్ తీసుకుంటారు. అప్పుడు విన్నా కూడా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అయిపోయింది అనుకుంటారు. బట్ దేర్ ఆర్ పేరెంట్స్ హూ ఆర్ రెడీ టు లిజన్. వాళ్ళే వచ్చి చెప్తూ ఉంటారు, మార్క్స్ వస్తున్నాయి మేడం, అది కాదు, బిహేవియర్ చేంజ్ అవ్వాలి ఎలా అనేది. అలా టీమ్ వర్క్ లాగా వర్క్ చేయగలిగే ఓపెన్నెస్ పేరెంట్స్లో రావాలి. ఇంకా మనం ఆర్థడాక్స్ వేలోనే ఆలోచిస్తాం. ఎంత ఏఐ వచ్చేసినా కూడా ఇంకా మనము అమ్మో థెరపీస్ తీసుకుంటే ఏమవుతుంది, కోచింగ్ తీసుకుంటే హెల్ప్ తీసుకుంటే ఏమవుతుంది. అసలు మా అబ్బాయి ఇది లేదా మా అమ్మాయి ఇది అని చెప్పడానికి మేము రెడీగా లేము. ఒకవేళ అలా చెప్తే అది ఏదైనా ఒక డిసీజ్ అనుకుంటారేమో. ఇంకా ఓపెన్గా చెప్తాను, ఇప్పుడు మా పిల్లలు సరిగ్గా లేరు, లేకపోతే మా అబ్బాయి మాట వినట్లేదు, చిన్న ఏజ్లో మా పాపకు మాటలు రావట్లేదు అని చెప్తే మా అమ్మాయి మోగదు అనుకుంటారేమో, మా అబ్బాయి సరిగ్గా లేడంటే మా అబ్బాయి పిచ్చివాడు అని అనుకుంటారేమో. అంటే మేడం అనుకుంటారేమో అన్న భయం పేరెంట్గా మాకెంత ఉందో సొసైటీ కూడా అలానే అనుకుంటుంది. మేము చెప్తే తీసుకునేటట్లు లేరు, వాళ్ళ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉందంట, ఏదో ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళారని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి ఎట్లా మేము దీన్ని హ్యాండిల్ చేయాలి? ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా అంటారు ఇవాళ రేపు, వాళ్ళు అన్నారని చెప్పేసి మనం ఇక్కడ డిలే చేస్తూ పోతూ ఉంటే ఎవరికండి నష్టం? పిల్లలకి, మ్యాక్సిమం పిల్లలకి. అది ఎప్పుడు పరిగెట్టుకుంటూ వస్తారో తెలుసా? టీనేజ్ అప్పుడు వస్తారు. చిన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేకపోతే వీళ్ళకి స్పీచ్ థెరపీ అవసరం, వీళ్ళకి బిహేవియర్ థెరపీ అవసరం, కొంతమందికి ఆక్యుపేషన్ థెరపీ అవసరం. ఇప్పుడు నేను హ్యాండ్ రైటింగ్ కూడా టీచ్ చేస్తానండి, పిల్లలు వస్తారు నా దగ్గర. సో అందరికీ హ్యాండ్ రైటింగ్ నేర్పించలేను, అది అర్థం చేసుకోలేకపోతున్నారు పేరెంట్స్. ఎందుకు నేర్పించలేనంటే కొంతమందికి కాగ్నిటివ్ స్కిల్స్ అనేది తక్కువ ఉంటుంది, అంటే వాళ్ళకి హ్యాండ్ స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది. అది ఎందుకు, అది తక్కువ చేస్తున్నాం మనం. 5+ yearsకి కానీ మజిల్స్ డెవలప్ అవ్వవు పిల్లలకి ఫుల్గా. కానీ మనం ఎప్పుడు రైటింగ్ నేర్పిస్తున్నాం అండి? 3rd year. కొన్ని స్కూల్స్ అయితే 2.5 అలా వేసేయగానే పెన్సిల్ పట్టేసుకుంటారు. అది వాళ్ళకి డిసడ్వాంటేజ్ అండి. ఫుల్గా డెవలప్ అవ్వాల్సిన మజిల్స్ పూర్తిగా డెవలప్ అవ్వవు. హ్యాండ్ రైటింగ్ మళ్ళీ 7 years అవ్వగానే మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మజిల్స్ని డెవలప్ అవ్వనీయకుండా మనము చేసేసాం కదా. సో అందుకే నేను ఎప్పుడు స్కూల్స్, ఎలాంటి స్కూల్స్ జాయిన్ చేయాలని చిన్నపిల్లలు వస్తూ ఉంటారు నా దగ్గరికి, వాళ్ళ కంపల్సరీ యాక్టివిటీ బేస్డ్ స్కూల్స్ మాత్రమే జాయిన్ చేయండి. యాక్టివిటీ బేస్డ్ స్కూల్ ఎఫర్ట్ చేయలేకపోతే యాక్టివిటీస్ ఏంటో కూడా చెప్తాం మేము. అది దెన్ అయితే రీసెంట్గా జరిగిందండి హ్యాండ్ రైటింగ్ దీని గురించి. పేరెంట్ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఆ అబ్బాయికి మజిల్ స్ట్రెంగ్త్ అనేది లేదు. దట్స్ ఓకే మ్యామ్, నేర్పించేయండి. హౌ కెన్ ఐ టీచ్? రూట్ కాజ్ తెలుసు, రూట్ కాజ్ చెప్తున్నాను. ఆక్యుపేషనల్ థెరపిస్ట్కి వెళ్తే ఏమనుకుంటారో ఇన్నేళ్ళు, అంటే వాళ్ళు అనుకుని పిల్లలు బాగుపడతారా అని చూడట్లేదు. నేను ఇన్ని రోజులు నేను గమనించుకోలేదని మమ్మల్ని ఏమనుకుంటారో. అర్థమైందా? పెద్ద ప్రాబ్లము, చుట్టాలకు తెలిస్తే ఏమైపోతుందో అట్లా. సో సింపుల్ సొసైటీ కోసం. బట్ యాంకర్ ఎవరండి? ఏ పిల్లలకైనా యాంకర్ ఎవరు? మదర్, ఫాదర్. ఆ యాంకర్ అనేది గట్టిగా లేకపోతే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? ముందు మనం కదా స్టెబిలైజ్డ్గా ఉండి
మనం లోకానికి సమాధానం చెప్పుకోగలగాలి కదా. అది చెప్పుకున్నప్పుడు వాళ్ళకి ఇవేవి తప్పులు అనిపించవు. ఫస్ట్ థింగ్ మనం మారాలండి. ద వే వి టేక్ సొసైటీ నుంచి మనం తీసుకునేది. ఇప్పుడు క్లాస్లో అందరూ అందరం 10th ఫినిష్ చేసాం, అందరూ ఇంటర్ ఫినిష్ చేసాం, కానీ కొంతమందికి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఎందుకు ఉండదు? ఎందుకంటే వాళ్ళంతా ఆక్యుపైడ్ విత్ ద వాలిడేషన్స్ ఫ్రమ్ ద సొసైటీ. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, నేను ఇది చేస్తే నన్ను పొగుడుతారా? లేదు, నీకేం కావాలి తెలుసుకోవాలి కదా ఫస్ట్. ముందు మనలో లేనిది పిల్లల్లో ఎలా అండి మనం పోస్తాం? మన కప్లో లేనిది పిల్లల్లో ఎలా పోస్తాం? పేరెంట్ కోచ్కి వెళ్ళినా కూడా, అందుకే పేరెంట్ కోచెస్ ఇప్పుడు పాపులర్ అయ్యారండి. చిల్డ్రన్ కాదు మారాల్సింది, పేరెంట్స్ మారాలి. ఆ ఈగో పక్కన పెట్టి ఏ రోజైతే దే లెర్న్ దాట్ ఎవ్రీ చైల్డ్ విల్ బ్లూమ్ ఇన్ టు అ ఫ్లవర్. ఇక్కడ పేరెంట్ అనే టాపిక్ మీరు తీసుకొచ్చారు కాబట్టి ఫైనలీ ఇది చెప్పండి మేడం. చాలా ఇళ్లలో ఎంత చదువుకున్నా 80% పిల్లలు ఉండగానే వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఇది ఒక టైప్ ఉంటుంది. దీన్ని పిల్లలు ఎలా తీసుకుంటారు? దీంట్లో ఇంకొక క్వశ్చన్, వీళ్ళిద్దరూ పోట్లాడుకునేది ఒకటి, వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ పేరెంట్స్ గురించో వాళ్ళ పేరెంట్స్ గురించో రిలేటివ్స్ గురించి వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అంటే వీళ్ళేం పోట్లాడుకోవట్లేదు, వీళ్ళు థర్డ్ పర్సన్ గురించి రిలేటివ్స్ గురించి వీళ్ళు వాళ్ళ గురించి అది చేశారు ఇది చేశారు ఒక డిస్కషన్ ఆఫ్టర్ ఫంక్షన్ కావచ్చు, ఏదైనా ఒక ఇష్యూ కావచ్చు. మోస్ట్ కామన్ థింగ్ ఇన్ ఇండియన్ హౌస్ హోల్డ్స్. అది ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు, నిన్న అలా జరిగింది ఫంక్షన్లో, అలా అయింది, వాళ్ళు అలా అన్నారు, ఇలా మాట్లాడారు, ఇది చేశారు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఇది పిల్లలు వింటున్నారు. వీళ్ళు పోట్లాడుకుంటారు జనరల్ ఎప్పుడైనా, అది ఆబ్వియస్లీ జరుగుతుంది అని మనం ఇప్పుడు వాళ్ళిద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవి పిల్లల ముందు జరుగుతున్నప్పుడు పిల్లలు దీన్ని ఎలా తీసుకుంటారు, అసలు ఎలా తీసుకుంటారో పేరెంట్స్కి తెలుసా, ఏం తెలుసుకోవాలి? సో జనరలీ అందరి పేరెంట్స్కి తెలుసు, అందరికీ తెలుసు వాళ్ళ ముందు కొట్లాడకూడదు, కానీ ఇంపల్సివ్నెస్ ఒక్కొక్కసారి అదైతే అవాయిడ్ చేయలేము. సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, కంట్రోల్ చేయలేము, ట్రై చేయాలి మనం. సెల్ఫ్ కంట్రోల్ ఉండనప్పుడు అయిపోయింది, పిల్లల ముందు గొడవ అయిపోయింది, దాని తర్వాత ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అది కాకుండా పిల్లల ముందు గొడవ పడకూడదు అంటే వాళ్ళని ఎలా పెంచినట్టండి? అంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో అదే ఎక్స్పెక్ట్ చేస్తారా? ఒకవేళ వాళ్ళకు వచ్చిన పార్ట్నర్ గొడవ పడుతున్నారు అనుకోండి, కెన్ ద చిల్డ్రన్ టేక్ ఇట్? బికాస్ వాళ్ళేమో గొడవలు లేని ఫ్యామిలీ నుంచి వచ్చారు అనుకుంటారు. జనరల్గా చెప్తాం కదండి, పిల్లల ముందు గొడవ పడద్దు అని. మీరు వెళ్ళారు, రూమ్లో గొడవ పడ్డారు, పిల్లలకి అసలు గొడవలు అవుతున్నాయని తెలీదు, ఒక 14 years వచ్చే వరకు తెలీదు, హ్యాండిల్ చేయాలని తెలీదు. సో అది అది ఇప్పుడు అందరూ కామ్గా ఉంటారా అండి? టీనేజ్లో ఎన్ని గొడవలు అయితే వీళ్ళ పిల్లలకి హ్యాండిల్ చేయడం రానప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఆ బులీస్ అండ్ బులింగ్ చేస్తారు చాలా మంది, ర్యాగింగ్ చేస్తారు చాలా మంది. ర్యాగింగ్ చేస్తే కొంతమంది సూసైడ్ చేసుకునే కేసెస్ చాలా ఉంది, కానీ కొంతమంది అన్నట్టు వెళ్ళిపోయితే ఉంటారు. ఇలా వాళ్ళని ఒక నెస్ట్లో పెట్టి గొడవలు లేవు, మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏం లేవు, వీ కెన్ ఎఫర్డ్ ఎనీథింగ్ అని ఒక బబుల్లో పెంచేసాం అనుకోండి, కష్టం. ఇదంతా బబుల్లో పెంచమని నేను చెప్పను, కానీ వాళ్ళ ముందు కొట్లాడినా కూడా దాని తర్వాత ఎలా కలిసిపోతున్నారో చూపించాలి, అది ఇంపార్టెంట్. కరెక్ట్. దాని గురించి డిస్కషన్ నాకు తెలిసి ఇవాళ పేరెంట్స్ అయితే చేస్తున్నారు, ఎందుకంటే ఇవాళ ఇంకా ప్రెషర్స్ ఎక్కువైపోయి ఇంకా గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఆ రాత్రి పడుకునేటప్పుడు డిస్కస్. ఇట్ ఈస్ వెరీ కామన్ టు లూజ్ ద కూల్. నేను ట్రై చేస్తున్నాను కంట్రోల్ చేసుకోవడానికి, ఆ టైంలో నేను ఇలా అనుకుని ఉండాల్సింది, బట్ దట్స్ ఓకే, ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ అని చెప్పి సారీ చెప్పడము, మళ్ళీ కలిసిపోవడం, అది చూడాలి వాళ్ళు. దాట్ గోస్ ఇన్ టు దేర్ మైండ్. కంపల్సరీ ఫైట్స్ కూడా వెళ్తాయి, బట్ యాజ్ ఐ టోల్డ్, అన్ని టైమ్స్ అవాయిడ్ చేయలేము. ట్రై టు అవాయిడ్, బట్ అన్ని టైమ్స్ అవాయిడ్ చేయలేనప్పుడు హౌ యు ఆర్ రీకన్సైలింగ్ ఇస్ ఇంపార్టెంట్. అవాయిడ్ చేయలేనప్పుడు అసలు ఆఫ్టర్ రిజల్ట్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా మళ్ళీ దాన్ని రియలైజ్ అవుతున్నారని చెప్పాలి. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ యాజ్ ఏ టీమ్గా ఉండరు, ఫాదర్ ఒక తీరు, మదర్ ఒక తీరు ఉంటారు. కానీ అలాంటి పేరెంట్స్లో కూడా మంచి పిల్లల్ని అవుట్కమ్ చూసాం మనం. ఎందుకంటే ద వే దే ఆర్ హ్యాండ్లింగ్ ద కాన్ఫ్లిక్ట్స్, దాచిపెట్టకుండా దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మేము ట్రై చేస్తున్నాము మంచిగా ఉండటానికి, ఇట్ హ్యాపెన్స్, దానికి నువ్వు హార్ట్కి తీసుకోవద్దు, వీఆర్ ట్రైయింగ్ అన్నట్టు. అండ్ జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మాకు కూడా చేంజెస్ యాక్సెప్ట్ చేయడం కష్టం అవుతుంది. ఆ ఈగో అనేది లేదు అని చూపించాలి వాళ్ళకి. చూపిస్తే దే విల్ షైన్. ఇక రెండోది, వీళ్ళు డిస్కషన్స్ పెడతారు వేరే వాళ్ళ గురించి, గ్రాండ్ పేరెంట్స్, సిబ్లింగ్స్ అందరి గురించి పిల్లల ముందు డిస్కషన్స్ పెడతారు.
దాన్ని పిల్లలు ఎలా తీసుకుంటారు అసలు? జనరల్లీ ఆ డిస్కషన్స్‌లో చాలా చాలా విషయాలు మాట్లాడతాం. అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు. ఇలా మాట్లాడేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఒక 15 డేస్, 10 డేస్‌కి మళ్ళీ అదే రిలేటివ్స్ వచ్చినప్పుడు వీళ్ళు పాజిటివ్‌గా తీసుకోవాలంటే పాసిబిలిటీ ఉంటుందా? పాసిబిలిటీ అగైన్ వాళ్ళు అక్కడ మాట్లాడేస్తాము. అక్కడ ఏంటంటే మనకి పిల్లలు ఉన్నారనే ఇది మర్చిపోతాం మనం. మర్చిపోయి గబుక్కున మాట్లాడేస్తాం. స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటాం చూడండి. కానీ మేడం ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు గొడవలనేవి మీరు ఒక వాలిడ్ పాయింట్. జరగకుండా ఉండవు. తనకు కూడా ఫ్యూచర్‌లో జరుగుతాయి. వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో మనం చెప్తాం. ఇక్కడ ఓకే. ఇది మనం ఔట్ ఆఫ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ యాస్ ఎ హ్యూమన్‌గా మనకు అర్థమవుతుంది. కానీ ఇది తప్పు కాదంటారా? దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చేమో కదా! గాసిపింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. కానీ గ్రాండ్ పేరెంట్స్ వింటారా? మీరు చెప్పండి. వాళ్ళకి అదే టైం మాక్సిమం. సీ దేర్ ఆర్ మెనీ గ్రాండ్ పేరెంట్స్ హూ ఆర్ వెరీ అంటే ఇప్పుడు పేరెంట్స్‌కి, ఇప్పుడు పిల్లలకి తగ్గట్టు చాలా కోఆపరేటివ్‌గా ఉన్నారు. కొంతమంది దే ఆర్ నాట్ కోఆపరేటివ్ అన్నప్పుడు యూ కాంట్ స్టాప్ ఇట్ యాక్చువల్లీ. సో మనం పేరెంట్స్‌గా ఏం చెప్పగలగాలంటే వాళ్ళ మీద ఒపీనియన్ నా ఒపీనియన్ అది. నా ఒపీనియన్ బేస్ చేసుకొని యూ కాంట్ డిస్‌రెస్పెక్ట్ దెమ్ అనేది మనం చెప్తూ ఉండాలి. మాక్సిమం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయలేనప్పుడు రిపేర్ చేయాలి అని చెప్తున్నాను. ఆ రిపేరింగ్ ఇస్ ఇంపార్టెంట్. రిపేర్ చేయకుండా వదిలేస్తే మాత్రం చేయాలి. మిస్టేక్స్ యూ కాంట్ అవాయిడ్ అండి. హ్యూమన్ టెండెన్సీ హౌ కెన్ యూ అవాయిడ్? ఆ రిపేర్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. మిస్టేక్స్ అవాయిడ్ చేయడంలో ఫస్ట్. లేదు అంటే రిపేర్. ఈ రెండు లేదు అంటే ఇంకా యూ లీవ్ ఇట్. దట్స్ వేర్ యూ డోంట్ నో హౌ ద చైల్డ్ ఇస్ టర్నింగ్ దట్ వే ఇన్ టీనేజ్. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మళ్ళీ ఆ రిలేషన్ అంటే మనం ఒక 10 డేస్ తర్వాత మనం మాట్లాడిన మాటలు మేబీ మనం మర్చిపోవచ్చు. లేదా అది పక్కకు పెట్టేసి మనం వాళ్ళతో రిలేషన్ బాగా మెయింటైన్ చేయొచ్చు. బట్ కానీ వాళ్ళకది పాసిబుల్ కాదు గదా! అంటే వాళ్ళు చిన్న పిల్లలు గదా! మనం మారినంత ఈజీగా వాళ్ళు మారగలుగుతారా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ టైం ఆ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఆ రిలేషన్ అప్పటికి మీకు అప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. కరెక్ట్. ఇట్ ఎఫెక్టెడ్ మై చైల్డ్ అని మీకు కంపల్సరీ అప్పుడైతే ఒక క్లారిటీ వస్తుంది కదా. వాళ్ళు చెప్పకపోయినా మీరు గమనించకపోయినా. సో దట్ ఇస్ ఆ సిచ్యువేషన్ పాస్ అవ్వనివ్వండి. అక్కడ ఫోర్స్ చేయకండి. ఫోర్స్ చేశారో దే విల్ గో బ్యాక్ అలా. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేదు అయినా కూడా మనం ఏం చెప్తాం, నమస్కారం పెట్టు, మాట్లాడు, వెళ్ళు, డోంట్ ఫోర్స్ దెమ్. వాళ్ళు అంటారు వీళ్ళు మాట్లాడిన కూడా మాట్లాడట్లేదు, ఇంత చిన్నపిల్లలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నివ్వండి, ఇట్స్ ఓకే. బట్ వాళ్ళు వెళ్ళినాక మీరు ఎలా రిపేర్ చేస్తున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు కదా మీరు గమనించారు, ఫస్ట్ టైం గమనించలేదు, సెకండ్ టైం గమనించారు. సో ఇప్పుడు ఫస్ట్ టైంది సెకండ్ టైంది రెండు తీసుకొని ఇది నా ఒపీనియన్, నేను ఫీల్ అయ్యాను అలా అని చెప్పి నువ్వు అలాగా వాళ్ళని ట్రీట్ చేయడానికి లేదు. బికాస్ దే డిడ్ంట్ డూ ఎనీ హార్మ్ టు యూ డైరెక్ట్గా. యాజ్ అడల్ట్స్ దిస్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ వరల్డ్ అని మొదలుపెట్టి యూ నీడ్ టు రిపేర్ ఇట్. సో ఫస్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ టైం కూడా దే మైట్ నాట్ ఓపెన్ అప్. కొంచెం టైం తీసుకొని దే విల్ అండర్స్టాండ్ అండి. మనం చెప్తూ ఉండాలి అంతే. ఎప్పుడు మనం ఫీడ్ చేస్తూ ఉండాలి. ఆ డేటా ఎప్పుడు కావాలో అప్పుడే తీస్తారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు తీయట్లేదు కదా అని మీరు ఆపేస్తే కుదరదు. మనం చెప్తూ ఉండాలి. చెప్తూనే అది ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. అడాలసెన్స్లో ఒకటి, పెళ్ళిళ్ళు అయినాక ఇంకొకటి. పేరెంట్స్ అనేది మన మన వర్క్ 24/7, 365 డేస్ అంటిల్ ద డెత్ అంతే. ఫైనల్లీ పేరెంటింగ్‌లో ఎట్లా అంటే మీరన్నారు 365 డేస్ చెప్పాలి. కానీ మనం రివర్స్‌లో ఉన్న వాళ్ళని కూడా చూసాం. పేరెంటే కొంచెం అన్‌మెచ్యూర్డ్‌గా కంట్రోల్ లేకుండా, సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఆహ్, బరస్ట్ అయిపోవడం, మాట్లాడేయడం ఇలాంటివి చూస్తాం. పిల్లలు ఒక టీనేజ్ దాటి ఒక 14 ఇయర్స్, 15 ఇయర్స్ వచ్చాక ఎస్పెషల్లీ అమ్మాయిల్లో కావచ్చు, వాళ్ళు సొసైటీని చూసిందో, ఫ్యామిలీని చూసిందో, వాళ్ళు చాలా సెల్ఫ్ కంట్రోల్‌గా ఉండడం. "నువ్వు ఇలా ఉండద్దమ్మా, ఇట్లా మాట్లాడొద్దు" అని చెప్పే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్స్‌లో పేరెంట్ ఎలా హ్యాండిల్ చేయాలి? మ్మ్. అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఒకసారి రిపీట్ చేస్తారా క్వశ్చన్ ఒకసారి? ఇప్పుడు పేరెంట్ బాగా యాంగర్ ఇష్యూస్ ఆయనకి ఎక్కువ ఉంటాయి. ఆవిడకి ఎక్కువ ఉంటాయి. ఆవిడ కోపం తెచ్చుకుంటారు. ఆవిడ ప్రతి చిన్న విషయానికి అరుస్తుంటారు. కానీ పిల్లలు అలా ఉండరు. వీళ్ళని చూస్తూ పెరిగినా వీళ్ళు కామ్‌గా ఉంటారు. వీళ్ళు కంట్రోల్‌గా ఉంటారు. బయట చాలా బ్యాలెన్స్డ్‌గా మాట్లాడతారు. వీళ్ళు చెప్తారు రివర్స్‌లో. "నువ్వు అలా ఉండకు. నువ్వు ఇలా చెయ్యకు." మేబీ ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడు ఎవరైతే 25-35 మధ్యలో ఉన్నారో వీళ్ళలో కొంతమంది బ్యాలెన్స్‌డ్‌గా ఉండి ఈ పేరెంట్స్‌కి చెప్తున్న జనరేషన్‌ని మనం చూస్తున్నాం. "అబ్బా! ఇలా ఇలా మాట్లాడకమ్మా ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు సరిగ్గా తీసుకోరు" అని చెప్పే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటప్పుడు దాన్ని పేరెంట్స్ సరిగ్గా తీసుకోవాలి గదా! తీసుకోకపోతే ప్రాబ్లమే కదా! సరే, తీసుకోవాలండి. అదే మనకి దేర్ ఇస్ నో చాయిస్. ఇది ఏ బి చాయిస్ కాదు. అంటే
ఈ పిల్లలు కూడా బయట సొసైటీలో చూసి దిస్ ఇస్ నాట్ నార్మల్, దిస్ ఇస్ వేర్, మీరు ఇక్కడ మారాలి అని చెప్పినప్పుడు పేరెంట్స్ తీసుకోగలగాలి. తీసుకోలేకపోతే ఏమవుతుంది, డిస్కనెక్షన్ అవుతుంది అంతే. అండర్స్టాండ్, వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా మనం గట్టిగా చెప్పడానికి 10 సార్లు చెప్పడానికి. వాట్ దే ఫెల్ట్ చెప్పారు. అదే అంటున్నా, పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా మీకు ఎన్ని యాంగర్ ఇష్యూస్ ఉన్నా, మీకు ఎన్ని అడల్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ చిల్డ్రన్, మీరు చైల్డ్ అనేది ఒక టీమ్. సో టీమ్ వర్క్ ఉండాలి. వాళ్ళు చెప్పేది మనం వినగలగాలి. ఇవాళ రేపు అంత 25 years పిల్లలు చెప్పక్కర్లేదండి, చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు అంతే. వాళ్ళ ఎందుకు ఒపీనియన్ ఇంత నడుస్తుంది. చిన్నదానికి అరుస్తున్నావు, అంత చిన్నదానికి నువ్వు కోప్పడాల్సిన అవసరం ఉందా అని అడుగుతాను. ఇంకా చెప్పొచ్చు కదా, కరెక్ట్. ఇది మెల్లగా చెప్పొచ్చు కదా అని అడుగుతారు. అలాంటప్పుడు ఇఫ్ యూర్ అ పేరెంట్, ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, ఇట్ ఈస్ అ ప్యారడైజ్ ఫర్ బోత్ చైల్డ్ అండ్ ద పేరెంట్. ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ అ నెగిటివ్ వే, ఇంకా 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 డిస్కనెక్షన్ అయిపోతుంది అంతే. ఇంకా డిస్కనెక్షన్ అలాంటి వాళ్ళు థెరపీస్ కూడా రాదు, ఎందుకంటే డిస్కనెక్షన్ అయిపోతుంది. ఏదో హాస్టల్లో చదువుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు, అమ్మ బాగున్నావా అని కూడా ఫోన్ చేయరు, ఏదో ఫంక్షన్స్లో ఏదో మొహమాటానికి కలుస్తారు తప్పితే. ఇంకా డిస్కనెక్షన్ అనేది పేరెంట్సే మారాలి. పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే పేరెంట్సే మారాలి. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్, అది ఇంకా సైకలాజికల్ ఇష్యూ అండి, నాట్ కోచెస్ కౌన్సిలర్స్ చేసేది కాదు, సైకియాట్రిస్ట్ అది చేసేది. బట్ దానికి కూడా దే నీడ్ టు బి ఓపెన్ టు చేంజ్, రైట్? ఫైనలీ పేరెంటింగ్ అంటే ఒక మాటలో చెప్పండి మేడం, ప్రజెంట్ సొసైటీలో ఇప్పుడు మనం చూస్తున్న సొసైటీలో ఇంత ఫాస్ట్ కల్చర్లో పేరెంటింగ్ అంటే బీయింగ్ అ గుడ్ లీడర్ అండి. జస్ట్ వన్ సెంటెన్స్, బీయింగ్ అ గుడ్ లీడర్. కరెక్ట్. మనకి మన దేశానికి మంచి లీడర్ లేకపోతే ఏమవుతుందండి దేశం, కరెక్ట్. అండ్ ఇన్సెక్యూరిటీ, ఎప్పుడేమవుతుందో తెలియదు. అండ్ బీయింగ్ అ గుడ్ లీడర్ మీద వర్క్ చేయాలి. పిల్లల్ని తప్పులు చేయకుండా ఎలా చేయాలి అది కాదండి, నేను గుడ్ లీడర్గా ఎలా ఉండాలి అనేది కనుక వాళ్ళు చూసుకుంటే, అథారిటేటివ్ పేరెంటింగ్ అంటే దట్ ఈస్ ద బెస్ట్ పేరెంటింగ్ అండి. ఈ అథారిటేటివ్ పేరెంటింగ్లో లీడర్స్, మంచి లీడర్స్ ఉంటారు. పర్మిసివ్ పేరెంట్స్లో ఒకసారి మనకు కుదిరినప్పుడు, అథారిటేరియన్ పేరెంట్స్ చూసుంటారు మీరు, నేను చెప్పిందే చెయ్యాలి, అది బిగ్గెస్ట్ డిజెక్ట్ అండి. ఇంకా నెగ్లెక్ట్ఫుల్ పేరెంట్స్ వదిలేస్తారు, ఎలాగో పెరిగేసి. కొంతమంది పేరెంట్స్ అడిగితే చెప్తారు చూడండి, వాడు ఎలాగో చదివేస్తున్నాడు, ఎలాగో పెరిగిపోతున్నాడు, నాకు సంబంధం లేదంటారు. అలా ఎలా ఉంటారో తెలీదు. దాని డిసడ్వాంటేజెస్ టీనేజ్లో కూడా రావు, అడల్సెన్స్లో వస్తాయి. ద వే దే హ్యాండిల్ దేర్ ఫ్యామిలీలో వస్తుంది, నెగ్లెక్ట్ఫుల్ పార్ట్నర్ అవుతారు. సో అప్పుడు వస్తాయన్నమాట. మన అందరం అథారిటేటివ్ పేరెంట్స్ ఉండాలి. వీ షుడ్ బి గుడ్ లీడర్, వీ షుడ్ నాట్ బి ఫ్రెండ్స్ విత్ చిల్డ్రన్, వీ షుడ్ బి ఫ్రెండ్లీ విత్ చిల్డ్రన్. అంతే కదా. మీరు ఫ్రెండ్స్ అనుకోండి, పబ్కి వెళ్ళండి, పదరా వెళ్దాం అంటారా? అనలేం కదా. యూ షుడ్ అనేవాళ్ళు ఉన్నారండి, దట్ షుడ్ నాట్ హ్యాపెన్. పబ్కి వెళ్ళు ఫ్రెండ్స్తో, ఈ టైంకి వచ్చేసి ఈ జాగ్రత్తలు తీసుకో అని చెప్పి పంపించాలి. వద్దు అంటే ఎందుకు వద్దో కూడా కరెక్ట్గా చెప్పాలి. వాళ్ళని బ్లేమ్ చేయకుండా పెంచగలిగితే దే విల్ లిజన్ టు అస్. ఏ ఏజ్ అయినా బ్లేమింగ్, లేబులింగ్, కరెక్షన్, సిఐడి పనులు మానుకోవాలి. మ్యాక్సిమం 1 లైన్లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే ఇది చాలా టఫ్ జాబ్, మామూలుగానే చాలా టఫ్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఎంత పేషెన్సీతో ఉంటే పేరెంట్స్ పిల్లల్ని మనం కరెక్ట్గా అట్లీస్ట్ ఒక 50% ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయగలుగుతాం. ఐ థింక్ ఇది ఇంకా నెక్స్ట్ జనరేషన్స్లో ఇంకా మార్పు మారాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూశారు కదా, పిల్లల్ని పెంచడం ఇంత పెద్ద సమస్య ఎందుకైంది సమాజంలో అంటే నిజంగానే ఆ ప్రశ్నకి రకరకాల సమాధానాలు ఉన్నాయి. కానీ ఇది సమస్యే ప్రస్తుతానికి. అది సమస్యలా కాకుండా మనం బాధ్యతలా తీసుకుంటే, ఓపికగా మనం చేయగలిగితే ఖచ్చితంగా మన పిల్లలు కూడా బాధ్యతగా మంచిగా పెరుగుతారు అనడానికి అవకాశం ఉంది. నిజంగా మీ పిల్లల్లో మీరు ఏదైనా ఒక పెద్ద సమస్యను గుర్తిస్తే దాన్ని చెప్పడానికో మార్చుకోవడానికో ఏమాత్రం ఆలోచించకుండా ముందడుగు వేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఇది కదా మనం తెలుసుకున్నాం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.